హరే కృష్ణ. సో అందరికీ ఈ రథయాత్ర మనం ముందు ముందు చేసుకోబోతున్నాం. జూలై 5వ తేదీ కాబట్టి మనం జగన్నాథ లీలల గురించి మనం చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా చాలా మందికి విషయం తెలియదు. భగవంతుడు ఉత్సవం అంటే అందరూ పాల్గొనాలి. అక్కడ ఉన్నట్టు కార్యక్రమంలో అందరూ కూడా ఆ, అది భగవంతుడి అభిషేకాలు ఉంటాయి, ఒక్కోసారి భగవంతుడి యొక్క కీర్తనలు ఉంటాయి, భజనలు ఉంటాయి. కానీ అందరికి మాస్క్ అవన్నీ తెలియదు. జనరల్ గా అక్కడ ఏంటి తత్వం ఏంటో తెలియదు. అందరూ బాగుంది, అందరూ సంతోషంగా ఉంది, ఆనందం ఉంది, అందరూ వచ్చి పాల్గొంటారు. అట్లాగే రథయాత్ర అనగానే అందరూ వచ్చి రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తారు. మంచిది, భగవంతుడి యొక్క దయ కలుగుతుంది అని. కానీ వెనకాలన్న తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు రథం లాగుతున్నారు వీళ్ళు? రథాన్ని రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి? అది మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే అది తెలుసుకున్నప్పుడు దాని యొక్క అర్థాన్ని మనం మన జీవితంలో మనం అన్వయించుకున్నప్పుడు మనకి చాలా అప్పటి నుంచి దాని మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది మనకి. అప్పుడు ఆ ఉత్సవం వచ్చినప్పుడల్లా సరే ఈ భాగ్యాన్ని నేను వదులుకోకూడదు అనే ఒక ఆలోచన ఉంటుంది అనమాట. మనకి ఆ తత్వం తెలుసుకోకపోతే ప్రతిసారి లాగేదే కదా రథయాత్ర ఇది, ప్రతిసారి చేసేదే కదా, ఇదేంటి కొత్తగా ఏముంది అని అని ఆ మూడ్లోకి వెళ్ళిపోతుంటాం అనమాట మనం. అందువల్ల తత్వం ఏంటంటే ఇక్కడ జన హృదయాన్ని ఎందుకు లాగుతున్నామంటే, మెయిన్ మందిరం, పూరిలో ఉన్న మెయిన్ మందిరాన్ని శ్రీ మందిరం అంటారు. దాన్నే ద్వారకాతో పోలుస్తారు. దాన్ని ఎంతో పోలుస్తారు? ద్వారకాతో పోలుస్తారు. ఏదైతే ఇప్పుడు గుండిచా మందిరం అంటున్నామో దాన్ని బృందావనంతో పోలుస్తారు. ఈ గుండిచా మందిరాన్ని బృందావనంతో పోలుస్తారు. సో మెయిన్ ఏదైతే ద్వారకా మెయిన్ సారీ పూరి ద్వారకా, ఆ పూరి మందిరం ఉంది, దాన్ని ద్వారకాతో పోలుస్తారు. అంటే ఆయన రాజులాగా అక్కడ ఉండి లక్ష్మీదేవితో, అంటే రుక్మిణీదేవితో మొత్తాన్ని ఏళ్తున్నాడు అన్నమాట. సో అక్కడి నుంచి భగవంతుడిని ఎక్కడ తీసుకెళ్తున్నాం మనం? గుండిచా మందిరానికి అంటే బృందావనానికి మనం తీసుకెళ్తున్నాం మనం. సో అయితే మన గుండిచా మందిరం మార్జినకు పోయే ముందర దాని ముందు కొద్దిగా ఉన్న కొంత ఫిలాసఫీ చెప్పుకుంటా, అసలు సంఘటనలు ఏం జరిగినాయి అని. మేబీ దాంతో ఈ రోజు టైం అయిపోద్ది అనుకుంటా. వచ్చే వారానికి మనం గుండిచా మందిరం మార్జిన్లోకి వెళ్తాం. దానికి వెళ్లే ముందర ఈ యొక్క సిద్ధాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే భక్తుల యొక్క ఆశీస్సులు దొరకకపోతే మన అనుగ్రహాన్ని మనం అయితే ఎప్పటికీ పొందలేం. మనకి భగవంతుడు డైరెక్ట్ గా మనకి సంబంధం ఎప్పుడు కూడా మనకి రానే రాదు అసలు. మనకి ఇది మనం మన హృదయంలో బలంగా ఈ విషయాన్ని మనం నాటి పెట్టుకోవచ్చు. మన తోటి ఉన్న భక్తులు మన పట్ల వాళ్ళ ఆనందంగా లేకపోతే, తృప్తిగా లేకపోతే మన పట్ల, ఓకేనా, మనం భగవంతుని చేరుకోవడం అనేది అసాధ్యం అన్నమాట. ఇది 100% మనం నోట్ చేసి పెట్టుకోవచ్చు. సో ఆ భక్తుల యొక్క అనుగ్రహం వల్లనే ఈ ప్రతాపరుద్ర మహారాజాని, ఎవరైతే పూరి రాజు ఉన్నాడో, ఏ పూరి రాజు వల్ల ఈరోజు జగన్నాథుడు కొలువయి ఆయన అందరికీ అనుగ్రహాన్ని ఇస్తున్నాడో, ఆ రాజ్యాన్ని మొత్తానికి ఒక రాజు ఉన్నాడు. చైతన్య మహాప్రభు టైంలో ఎవరు? ప్రతాపరుద్ర మహారాజు ఆయన పేరు. ఆయన పేరు ప్రతాపరుద్ర మహారాజు. ఎప్పుడైతే ఆయనకి విషయం తెలిసిందో, ఏమని, చైతన్య మహాప్రభు తన రాజ్యానికి వచ్చాడు అని, పూరికి వచ్చాడు అని. ఎక్కడి నుంచి? వెస్ట్ బెంగాల్, మాయాపూర్ నవద్వీప్ నుంచి ఆయన ఇక్కడికి వస్తాడు. చైతన్య మహాప్రభు ఎవరంటే సాక్షాత్తు కృష్ణుడు, రాధారాణి భావంలో వచ్చినాడు. సాక్షాత్తు కృష్ణుడే, కానీ ఏ భావంలో వచ్చాడు? రాధారాణి భావంలో వచ్చాడు. అయితే ప్రతాపరుద్ర మహారాజుకి ఆయన గురించి అంత తెలియదు ఫస్ట్ లో. కానీ చైతన్య మహాప్రభు మాత్రం సన్యాసం తీసుకున్న తర్వాత మాయాపూర్ నుంచి పూరికి వస్తాడు అనమాట. పూరికి వస్తాడు సన్యాసం తీసుకున్న తర్వాత. ఇంక ఇంట్లో ఉండడానికి లేదు, తల్లిదండ్రులతో ఉండడానికి లేదు. ఖచ్చితంగా ఇంకా భార్య బిడ్డలంతా పక్కన పెట్టేసి ఆయన ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి భగవంతుడి సేవకి, భగవంతుడి యొక్క ప్రచారానికి ఆయన జీవితాన్ని ఇంకా అంకితం చేసేయాలి. అయితే ఆయన ఏమనుకుంటాడు? మామూలుగా బృందావనం ఎలా అనుకున్నాడు ఆయన?
ఎందుకంటే ఆయన కృష్ణ భక్తుడిగా అవతరించాడు. కృష్ణుడి కోసం ఎలా తప్పిస్తున్నాడో మనకు నేర్పించడానికి వచ్చాడు ఆయన. ఒక భక్తుడు కృష్ణుడి కోసం ఎలా తప్పించాలి, ఇంకా ఎలా శరణాగతి పొందాలి, ఆ విషయాలు మనకు ఎవరో ఒకరు నేర్పించాలి కదా. ఎవరు నేర్పిస్తున్నాడు ఇక్కడ? చైతన్య మహాప్రభు భగవంతుడే నేర్పిస్తున్నాడు. ఒక భక్తుడిగా వచ్చి కృష్ణుడిని ఎలా ఆరాధించాలో మనకు నేర్పిస్తున్నాడు. ఆయన బృందావనం పోవాలనుకున్నాడు, కానీ వాళ్ళ తల్లి చెప్పింది అనమాట, నాయన నువ్వు బృందావనం పోతే మాకు విషయాలు తెలియదు, నువ్వు ఎక్కడున్నావు ఏమున్నావు మాకు విషయాలు తెలియదు, కనీసం నువ్వు పూరికి వెళ్తా ఉంటే అప్పుడప్పుడు బెంగాల్ నుంచి ఒరిస్సాకి, ఒరిస్సా నుంచి బెంగాల్కి మనుషులు వస్తూ పోతున్నప్పుడు అట్లీస్ట్ నీ గురించి నాకు సమాచారం తెలుస్తుంది. కాబట్టి నా ఒక్క విన్నపం ఏంటంటే, నువ్వు ఒకవేళ ఊరి నుంచి దూరంగా వెళ్ళాలనుకుంటే ఉండు, కానీ బృందావనం కంటే కూడా నువ్వు ఎక్కడ ఉండాలా, బృందావనం కంటే ఎక్కడ ఉండాలా, నువ్వు పూరిలో ఉంటే మాకు ఒక విషయం తెలుసు. సరే, తల్లి ఇంతగా ఘనంగా కోరుకుంటుంది, సో ఆమెను కూడా మనం, ఆమె యొక్క మాటను మనం విన్నవించుకోవాలి, మనం అదే అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆయన వచ్చేసి పూరికి వస్తాడు అనమాట. సో పూరి ఎప్పుడైతే ఆయన వచ్చాడో, ఆయన కొన్ని రోజులు అక్కడ ఉన్నాడు. ఆయన గురించి సర్వభౌమ భట్టాచార్య అనేటువంటి ఒక ఒక మెయిన్ ఆలయకి ఆలయానికి ఉండే ఒక మెయిన్ గురువు అన్నమాట అప్పుడు ఆ టైంలో. ఎవరు? సర్వభౌమ భట్టాచార్య. సో ఆయనకి చైతన్య మహాప్రభు ఎవరు అర్థమైపోయింది ఆయన. ఈయన సామాన్య వ్యక్తి కాదు, చూడడానికి సన్యాసిలాగా ఉన్నాడు, కానీ ఈయన సాక్షాత్తు భగవంతుడని ఆ తర్వాత వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ దొరికి తెలిసిపోయింది ఆయనకి. ఫస్ట్ లో చైతన్య సర్వభౌమ భట్టాచార్య ఏమనుకుంటాడు, ఈయన మామూలు సన్యాసి అనుకుంటాడు. అందరిలాగా ఈయన కూడా మామూలు సన్యాసి కాదు, చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నాడు అన్న భావనలో ఉంటాడు. కానీ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న డిస్కషన్ ఏం జరిగింది, ఈయన సాక్షాత్తు కృష్ణుడు అని అర్థమైపోయింది. సో చైతన్య మహాప్రభుని చూసుకోవడం కోసం బెంగాల్ నుంచి చాలా మంది తండోపతండాలుగా వస్తున్నారు అన్నమాట. అప్పుడు ప్రతాపరుద్ర మహా అడుగుతారు అనమాట సర్వం భట్టాచార్యని. ఏమని అడుగుతారంటే, ఈయనేంది ఈయన చూడడానికి సన్యాసి లాగా ఉన్నాడు, కానీ కానీ చాలా ముఖంలో వచ్చేసి కనబడతా ఉంది. ఈయన అందరిలాగా సన్యాసులు లాగా లేరే, అసలు ఎవరు ఈయన అని సర్వం భట్టాచార్య అన్నప్పుడు సర్వం భట్టాచార్య చెప్తారు అనమాట, ఈయన సాక్షాత్తు కృష్ణుడు. సో ఈయన బ్యాక్గ్రౌండ్ ఇది, కాబట్టి ఇక్కడికి వచ్చాడు, ఈ మన పూరికి వచ్చాడు. వచ్చి ఆయన నామ సంకీర్తన కోసం ఆయన మొత్తం ఇదంతా కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ప్రచారం అంటాడు అనమాట. అంటే ఎందుకంటే శాస్త్రాల ప్రకారం చెప్తారు, శాస్త్రంలో కూడా ఈయన దేవాది దేవుడు అన్నట్టుగా పూర్తి ఆధారాలు ఉన్నాయి ఈయన దగ్గర అని. ఈయన గురించి చెప్పిందని చెప్పినప్పుడు అప్పటి నుంచి ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభు ఏది కోరుకుంటే ఆ రాజ్యంలో ఆయనకి అది అందించేవాడు అనమాట. చైతన్య మహాప్రభు ఆ పలానా ఇల్లు కావాలి అక్కడ ఉండాలనుకుంటే సరే ఆ ఇల్లుని ఖాళీ చేయించేసి ఆయన కోసం పెట్టేవాడు. ఆయన కోసం భక్తులు ఇన్ని వేల మంది భక్తులు వస్తున్నారు, ఆయన కోసం ఆ భక్తులందరూ మనం ప్రసాదం పెట్టాలి అని అంటే ఆ ప్రసాదాలు మొత్తం చేయించి పంపించేవాడు. వాళ్ళ భక్తులు వచ్చి మేము పలానా దగ్గర ఉంటామంటే సరే కానీ అవుతున్నాడు. అంటే ఒక రాజే గాని, పేరుకైతే రాజే గాని, కానీ కంప్లీట్ సరెండర్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఏది కోరుకుంటే, ఎక్కడ కోరుకుంటే అక్కడ రాజు ఇచ్చేసేవాడు అనమాట. అంటే అంత ఆ, ఆయన లైఫ్, ఆయన జీవితాన్ని ఇంకా ఆయన భగవానుడి చేతిలో వదిలేశాడు ఇంకా. అంటే చూస్తున్నాడు, భక్తులు వస్తున్నారు, ఆయనతో కీర్తన చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, ఆయన పాదాల మీద పడుతున్నారు, ఆ పాదాలని తాకుతున్నారు, పాదాలను గట్టిగా పట్టుకుంటున్నారు. కొన్ని నెలలు గడిచాయి అన్నమాట. నెలలు గడిచిన తర్వాత ప్రతాపరుద్ర మహారాజుకి ఒక కోరిక వచ్చింది. ప్రతాపరుద్ర మహారాజు కోరిక వచ్చింది ఏంటి అని అంటే, సర్వం భట్టాచార్యతో ఏం కోరుకుంటాడంటే, ఒక్కసారి నన్ను చైతన్య మహాప్రభుని కలుసుకునే అవకాశం ఇస్తారా అని అడుగుతాడు. ఎవరు? ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మహాప్రభుని ఒకసారి అన్నాడు. ఇప్పటి వరకు అన్ని చూసుకుందంతా ఎవర్రా? ప్రతాపరుద్ర మహారాజే. ప్రతాప్ చైతన్య మహాప్రభు సర్వమఠాచార్య గారు చెప్తారు, ఆయనకి ఏదైనా కావాలి అనుకుంటే సర్వమఠాచార్య ఎవరు చెప్తారు? రాజు చెప్తాడు. రాజు ఏం చేస్తాడు, వెంటనే టక 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 చేస్తా వెళ్ళిపోయేవాడు. అసలు ఏం ఆలోచించేదిలే, అది ఎంత పెద్దదైనా సరే. చైతన్య మహాప్రభు అడిగాడు అట్టయితే ఆయన కోసం ఇచ్చేయాల్సిందే. సో బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ప్రతాపరుద్ర మహారాజు చేస్తున్నాడు, ఆయన కోరుకోవడం, ఈయన చేయడం. సో ఇంతకాలం గడిచిన తర్వాత ప్రతాపరుద్ర మహారాజు ఏమడుతున్నాడు, జస్ట్ ఒకసారి కలవాలంటే. ఒక ఆ సర్వం భట్టాచార్య అనుకున్నాడు,
మీరు ఎంత సేవ చేస్తున్నారు, ఖచ్చితంగా అదేం పెద్ద విషయం ఏం కాదులే, నేను కల్పిస్తాను, అదేం పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంతవరకు మీరు చేసిందంతా చైతన్య మహాప్రభు కోసమే మొత్తం చేశారు. ఆయన ఏది కోరుకుంటే అదంతా మీరు ఇచ్చారు, ఆయనకు అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఇబ్బంది ఏం లేదు, నేను కల్పించేట్టు చేస్తా అంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ లీలంతా చైతన్య చరితామృతంలో వస్తుంది. చైతన్య చరితామృతంలో మధ్య లీల 11 అధ్యాయం 12 అధ్యాయం వస్తుంది. మన చర్చించుకోబోయే విషయాలన్నీ కూడా 11, 12 అధ్యాయం. అంటే 3 భాగాల కింద డివైడ్ అయి ఉంటుంది చైతన్య చరితామృతం. ఆది లీల, మధ్య లీల, అంత్య లీల. ఇది వచ్చి మధ్య లీల అనమాట. మధ్య లీలలో 11, 12 అధ్యాయాలు. ఒక విధంగా ప్రతాపరుద్ర మహారాజ్ యొక్క వంశం అంతా చూస్తే గొప్ప గొప్ప రాజులు వచ్చారు అనమాట ఆ వంశంలో. కానీ అదృష్టవంతుడు ఎవరు? ప్రతాపరుద్ర మహారాజ్. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడితో సాంగత్యం చేసే ఒక అవకాశం దొరికింది, భగవంతుడు సేవ చేసుకునే ఒక అవకాశం దొరికింది అనమాట ఈయనకి. మిగతా వాళ్ళకి దొరకల. మిగతా వాళ్ళు భగవంతుడిని మందిరాలు కట్టించారు, భగవంతుడిని పూజ చేసుకున్నారు, చేశారు తప్ప ఇట్లా పర్సనల్ గా అసోసియేషన్ మాత్రం దొరకలేదు. అయితే ఆ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఎవరైతే చైతన్య చరితామృతాన్ని రాశారో, ఎస్పెషల్ గా ఈ సన్నివేశం రాసేటప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, జనరల్ గా సన్యాసులు రాజును కలవరు అసలు. జనరల్ గా సన్యాసులు రాజును కలవరు. రాజులు పాకులాటుంటారు అనమాట. ఒక్కసారి ఆయన మా మా భవనంలో ఒకసారి పాదాలు మోపితే చాలు, మా జీవితం అంతా కూడా ఆ, మా వంశం అంతా కూడా ఉద్ధరించబడుతుంది అంతట్లో ఉంటారు అన్నమాట. కానీ సన్యాసులు మాత్రం కనీసం వాళ్ళతో కనీసం చూడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఎందుకనంటే అంటే ఇప్పుడున్న కల్చర్ వేరు, ఇప్పుడు కలవకపోతే చాలా కష్టం. ఇప్పుడు కలవకపోతే రాదు. కానీ ఒకప్పుడు మాత్రం అసలు అది పరిచయం కాదు. ఆ, పోయినసారి అయితే రాజులు మనం కలవాలనుకునేవాళ్ళు. సో అట్లా ప్రతాపరుద్ర మాది కూడా చంద్రమామ కలవాలనుకుంటున్నాడు. కానీ కృష్ణరాజు కవిరాజు కోసం ఏం చెప్పదలుచున్నాడు అని అంటే, రాజు రాజు పాకులాడుతున్నాడు, కానీ సన్యాసి ఏమాత్రం ఒప్పుకోవటం లేదు. అయినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు హృదయాన్ని ఎట్టబట్టుకున్నాడు. ప్రతాపరుద్ర మహారాజు ఎలా గెలిచాడు? ఎందుకంటే ఒక సన్యాసిగా చైతన్య మహాప్రభు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనమాట. చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు. అసలు శాస్త్రంలో రాజును అసలు కలవడానికే లేదు, లేదా వాళ్ళ సాంగత్యాన్ని తీసుకోవడానికి లేదు అన్న విషయాన్ని అంత స్ట్రిక్ట్ గా ఉన్నా కూడా ఎలా కదిలిచ్చాడు చైతన్య మహాప్రభు యొక్క హృదయాన్ని. ఎందుకు ఈ మాటలని ఇవన్నీ ఇంత డిస్కషన్ అని పెడుతున్నాం అంటే, అలాగా జై శ్రీ శ్రీ రాధా గోవింద జగన్నాథ్ బందేశ్వరమై గోవింద శ్రీల ప్రభుపాకి జై. ఈ డిస్కషన్ అంతా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, రాజుకి మనకి ఏం సంబంధం అబ్బాయి? రాజు మన సంబంధం లేక, కానీ రాజుకి ఎంత అహంకారం ఉందో మనకు కూడా అంత అహంకారం ఉంది. ఒకసారి మన తెలివితేటలు, ఒకసారి మన దగ్గర ఉన్న డబ్బులు, ఒకసారి మనకున్న బలం, శక్తి, ఎటని దృష్టిలో పెట్టుకొని మనకు కూడా రాజుకు ఉండాల్సినంత ఈ మనలో ఉన్నాయి. కానీ అలాంటి రాజు ఎలా ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడు, అలా మనం కూడా నిజంగా భగవంతుడి హృదయాన్ని గెలుచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇది ప్రతాపరుద్ర మహారాజ్ జీవితంలో నుంచి మనం చూసుకోవచ్చు. సో కాబట్టి ఆ విషయం చెప్పడానికే కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈ సన్నివేశం చెప్పారనమాట. అంటే శాస్త్ర ప్రకారంగా ఒక సన్యాసి అసలు కలవకూడదు అని చెప్పినప్పటికీ కూడా ప్రతాపరుద్ర మహారాజ్ ఏం చేస్తుంటే చైతన్య మహాప్రభు శాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి ఆ రాజుకి ఆ యొక్క అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన ఆ రహస్యం తెలుసుకోవాలి. మనం అంతకంటే మించిన, అంటే భగవాన్ యొక్క అనుగ్రహం పొందిన వాడికంటే మించిన అదృష్టం ఇంకోటి మన జీవితంలో ఇంకా అవసరం లేదు మనకు. సో కాబట్టి చైతన్య మహాప్రభుకి తెలుసు ప్రతాపరుద్ర మహారాజ్ యొక్క స్థితి ఏంటో తెలుసు, ఎంత గొప్ప భక్తుడో తెలుసు. కానీ బాహ్యంగా మాత్రం ఆయన దూరంగా పెట్టడానికి, దూరంగా చేర్చేందుకు నిరాకరిస్తుంటాడు, దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు.
దగ్గర చేర్చడానికి నిరాకరిస్తుంటాడు. బట్ అంతర్గతంగా మాత్రం కలుసుకోవాలి, ఆయన ప్రేమ ఉంటుంది. కానీ ఆయన యొక్క స్థానం అడ్డు వచ్చేస్తుంది ఇప్పుడు. రాజుగా తన స్థానం అడ్డొచ్చింది. సో సో ఆ తీవ్రమైన ఒకసారి ఏం జరుగుతుంటే, ఫస్ట్ టైం ప్రతాపరుద్ర మహారాజు చెప్పుకున్నట్టుగా, ఫస్ట్ ప్రతాపరుద్ర మహారాజు చైతన్య మన సర్వ భట్టాచార్య చెప్తాడు ఏమని, నాకు ఒకసారి అవకాశం కల్పిండు. సర్వ భట్టాచార్య ఉన్నాడు, ఒక మాట చెప్పేసి అయిపోయిందిలే. చైతన్య మహాప్రభు, మీరు అన్ని మీరు ఇక్కడంతా మీరు హ్యాపీగా ఇక్కడ కీర్తనలు చేసుకున్నారు, మన వాళ్ళకి కావాల్సిన ప్రసాదం అంతా ఉంది, మీరు ఎక్కడ ఏం చేయాలన్నా సరే అది ప్రతాపరుద్ర మహారాజ్ యొక్క అదే ఆయన యొక్క ఆజ్ఞ మేరకే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీకోసం ఇది చేస్తున్నాడు, కాబట్టి మీరు ఒకసారి ఆయన చూస్తే, ఆయన కలిస్తే బాగుందని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అది పెద్ద కష్టమేం కాదనుకుంటాను. ఎప్పుడైతే సర్వమూట జరిగిపోయి చైతన్య మహాప్రభు చెప్తాడు, వెంటనే చెవులు మూసేసుకుంటాడు. నేను ఒక సన్యాసిని అయ్యుండి నేను పోయి రాజును కలవడం ఏంటి? అది ఒక సన్యాసి ఆడవారిని చూస్తే కూడా, ఒక సన్యాసి ఆడవాళ్ళని చూస్తే, ఓకేనా, అది ఎంత విషమయ్యిందో, ఓకేనా, అలాగే రాజుని కలవడం అనేది ఒక త్రాచుపావంతో కలవడం సంబంధం. ఓకేనా. సో సన్యాసి ఆశ్రమానికి ఆడవారు అనేది వెంటనే కంప్లీట్ గా ఇంట్లో వాళ్ళనే దూరం పెట్టేయాలి సన్యాసి ఆశ్రమానికి. అలాంటిది ఇంకా వేరే స్త్రీని చూసే పరిస్థితి అసలు పక్కన పెడితే అసలు తలుచుకోవడం కూడా తప్పు. అది ఎట్లా అయితే వాళ్ళు పరిగణిస్తారో అట్లానే రాజుని దేంతో చూస్తున్నాడో పోలుస్తున్నాడు. తాచుపాం యొక్క క్వాలిటీ ఏంది, గుణాలు ఏంది? వెంటనే కాటేసి వెంటనే మరణం గ్యారంటీ దానివల్ల. సో అట్లాంటప్పుడు అంటే సర్వం భట్టాచార్యకి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాల. ఎందుకంటే అదేం పెద్ద విషయం ఏం కాదు, రాజే కదా అన్ని చూసుకునేది. ఒక మాట చెప్తే చైతన్య మహాప్రభు రెడీగా, ఓ ఓహో నువ్వేనా మాకు ఏర్పాట్లను చూసుకునేది, రా అని చెప్పారు. కానీ ఇక్కడ అస్సలు అంటే వెంటనే చెవులు మూసుకొని సన్యాసిని రాజుని కలవడం ఏంది, అసలు ఇది జరిగే పని కాదు. దయచేసి మళ్ళీ నాకు ఇలాంటి ఒక ప్రస్తావన మళ్ళీ నా దగ్గరికి తీసుకురావద్దని చెప్పేస్తారు. అంటే ఈ ఛానల్ ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఛానల్ ఎవరంటే రామానందరాయ్. ఇంకో భక్తుడి పేరు రామానందరాయ్. ఈయన మన రాజమహేంద్రవరం అక్కడ ఈయన యొక్క ఆ రాజ్యంలోనే వాళ్ళ కింద ఉన్నట్టు ఒక ఆఫీసర్ లాగా అన్నమాట అక్కడ ఆ టైంలో. సో చైతన్య మహాప్రభు దక్షిణ దేశ యాత్ర చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు రామాంధ్రాయని కలుసుకుంటారు అనమాట. రామాంధ్ర కలుసుకొని వాళ్ళ మధ్యలో అంతరంగిక కృష్ణుడి లీలని వాళ్ళు చర్చించుకుంటారు. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు రామానందరాయ్తో, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నాతో హ్యాపీగా నువ్వు పూరికి వచ్చేసి ఉండొచ్చు కదా, ఇంకెందుకు ఈ ఉద్యోగం ఇవన్నీ నువ్వు చూసుకొని ఇదంతా ఎందుకు, నువ్వు వచ్చేస్తే మనం హాయిగా పూరిలో మనం రాధాకృష్ణ లీలలు మనం చర్చించుకుంటూ మన జీవితాన్ని ఆనందంగా మనం గడపొచ్చు కదా మనం. కాబట్టి ఒకసారి ఆలోచించు, వీలైతే నువ్వు వచ్చేసేయండి అన్నమాట. రామాంధ్ర ఇమ్మీడియట్ గా లెటర్ రాస్తారు రాజుకి. ఏమని, నేను ఈ పోస్ట్ రిజైన్ చేయాలనుకుంటున్నాను, అంటే నాకు చైతన్య మహాప్రభువుతో నాకు ఆయన ఆజ్ఞాపించాడు, నాకు రమ్మని పూరికి రమ్మని ఆజ్ఞాపించి ఆయనతో పాటు తెచ్చిందాను. అప్పుడు వెంటనే ప్రతాపరుద్ర మహారాజు ఏం చేస్తాడు రామాంధ్రాయతో, నాకు ఒక అవకాశం ఇప్పించు, చైతన్య మహాప్రభుని కలుసుకోవడానికి ఒక అవకాశం ఇప్పించని వెంటనే రామాంధ్రాయతో చెప్పుకుంటాడు అనమాట. అప్పుడు రామాంధ్రాయ్ వెంటనే చైతన్య మహాప్రభుకి చెప్తాడు అనమాట, ఇట్లా ఏదైతే మీరు నాకు చెప్పారో వెంటనే పూరికి వచ్చేయమని మీరు నాకు చెప్పారు కదా, నన్ను రిజైన్ చేయమన్నారు కదా, నేను రిజైన్ చేయడానికి నేను ఆయన ముందు పెట్టాను. నేను మీ పేరు చెప్పంగానే ఆయన వెంటనే ఓకే చేసేసాడు. పైగా మీరు ఇంకా ఫుల్ శాలరీ ఇస్తాను నేను నీకు, ఇంకా నువ్వు చేయకపోయినా పర్వాలే, నువ్వు వెళ్ళి చైతన్య మహాప్రభుతో ఉండడానికి పేరుకేమో రిజైన్ చేశాడు అంతే.
కానీ గెలవడానికి ఫుల్ శాలరీ ఇట్లా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సనాతన గోస్వామి, రూప గోస్వామి వీళ్ళిద్దరు రిజైన్ చేస్తాం మీ చైతన్య మహాప్రభుని కలవాలనుకున్నప్పుడు అక్కడ ముస్లిం రాజు వదలలా అతను వాళ్ళని. మీరు కానీ వెళ్ళిపోతే ఇంక నేను రాజ్యాన్ని నేను ఎక్కడ కంట్రోల్ చేయగలను చెప్పేసి వాళ్ళని పోనీయకుండా రూప గోస్వామి అయితే తప్పించుకొని వెళ్ళిపోయాడు. సనాతన గోస్వామిని బంధించి చాలా హింసలు పెడతాడు అనమాట. ఇక్కడ రాజు ఏం చేస్తాడు, ఇక్కడ ఫ్రీగా పంపించేస్తున్నాడు. ఫ్రీగా పంపించేసి పైగా ఇంకేమన్నాడు, ఇంక జీవితకాలం నీకు శాలరీ కూడా నేనే ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఇంత మీరు చెప్పారన్న విషయాన్ని నేను ఆయనకు తెలియపరచగానే ఆయన ఏమన్నాడు, వెంటనే నాకు శాంక్షన్ చేయడమే కాకుండా నాకేం చేశాడు, నాకు జీవితకాలం నాకు జీతం కూడా ఇస్తాడంట అన్న పాయింట్. ఎప్పుడైతే అలా అన్న వెంటనే, కాబట్టి అవకాశం ఉంటే ఒకసారి రాజుని కలిసే, ఆ రాజుని ఒకసారి కలవచ్చు కదా, ఆయన కలవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాడు ఆయన. చైతన్య మహాప్రభు అంటాడు, అది చాలా మంచి గుణం అది. ఏది? నేను చెప్పంగానే ఆయన ఆయన మిమ్మల్ని మిమ్మల్ని ఉద్యోగం నుంచి విడుదల చేయడం అనేది చాలా మంచి గుణం ఇది. కాబట్టి ఇలాంటి గుణం ఉంది కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు స్వీకరిస్తాడు అతన్ని. నేను కాదు, భగవంతుడు స్వీకరిస్తాడు. చైతన్య మహాప్రభు ఎప్పుడు నేను భగవంతుడు అని అనుకోడు అసలు. నేను భగవంతుడి యొక్క భక్తుడు నేను అనుకోడు, సేవకుడిని అనుకుంటాడు తప్ప నేను భగవంతుడు అనుకోను. కాబట్టి నువ్వు చెప్పిన విషయం చాలా సంతోషమైంది, చాలా అద్భుతమైంది. నిజంగా అంత మంచి గుణాలు అతనిలో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడని చెప్పడు తప్ప నేను చూస్తానే కలసాన్ని మాత్రం చెప్పడు. మళ్ళీ అంటే ఈ రూట్ కూడా వర్కౌట్ కాల. ఈ రెండు రూట్లు చూశాడు. మళ్ళీ కొంతకాలం వెయిట్ చేశాడు. మళ్ళీ కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత చూడండి, ఒక రాజు ఉండి ఇంత సేవ చేసిన తర్వాత, ఇన్ని రకాలుగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆయన జస్ట్ కలుసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు, ఎంత ఆతృతగా ఉన్నాడు మనం గమనిస్తే మనకు దొరికే సేవ చూడండి ఇక్కడ. మనకి మనకు దొరికే సేవ గురించి ఒకసారి ఆలోచించాను. ప్రభు రండి, ప్రభు మాతాజీ రండి, మాతాజీ వచ్చి సేవ చేసుకోండి, అట్లా చేసుకోండి, ఇట్లా చేసుకోండి, ఇట్లా అంట అట్లా అంట. అన్ని అర్హతలు పొందినటువంటి రాజుకి భగవంతుడు ఒకే ఒక కారణం చెప్పి పక్కన పెట్టాలంట. సో, మళ్ళీ మళ్ళీ సర్వమట దగ్గరికి వెళ్తాడు మళ్ళీ. అంటే కొంతకాలం అయింది కదా, మనసు ఏమన్నా మారుంటదేమో, మళ్ళీ ఒకసారి ట్రై చేయొచ్చు కదా ఒకసారి అని చెప్పి మళ్ళీ సర్వమట గారు చెప్తాడు అనమాట. నేను ఒకసారి మళ్ళీ చూడరాదా ఒకసారి, చాలా టైం అయింది, అప్పుడైతే ఆ మూడ్ లో ఉన్నాడేమో, తను కలిసే పరిస్థితిలో లేడేమో, కనీసం ఇప్పుడైనా సరే ఒకసారి మళ్ళీ ఒకసారి నా గురించి ఒకసారి ప్రస్తావన తీసుకోరండి నన్ను. సర్వం భట్టాచారి కూడా, ఎందుకంటే డైరెక్ట్ గా సర్వం భట్టాచారి కనబడతా ఉంది ప్రతాపరుద్ర మహారాజు ఏ స్థాయిలో భగవంతుడి కోసం ఆయన ఆతృతగా ఉన్నాడు. జస్ట్ కనుసై చేసే చాలు చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజు దాన్ని అక్కడ నెరవేర్చేస్తున్నారు. మళ్ళీ సర్వం భట్టాచారి మళ్ళీ వెళ్ళాడు చైతన్య మహాప్రభు గారికి. మళ్ళీ వెళ్ళి ఇట్లా రాజు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మళ్ళీ విన్నవించుకుంటున్నాడు, అభ్యర్థిస్తున్నాడు, వేడుకుంటున్నాడు అని చెప్పినాడు. ఈసారి కానీ మాట్లాడితే కొంచెం పూరి నుంచే వెళ్ళిపోతాను, ఇంకొకసారి కానీ తీసుకొని వస్తే నేను, నువ్వు పూరిలో నన్ను నన్ను ఉంచాలనుకుంటే ఇంకా ఆ ప్రస్తావన తీసుకురాదు, ఇంకోసారి తీసుకువస్తే మాత్రం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను పూరి నుంచి. ఇంకా ధైర్యం చాలు ఇంకా చైతన్య ఇంకా సర్వం భట్టాచార్య ఇంకా నేను పోయి ఆ విషయం చెప్పాడు. సర్వం భట్టాచార్య వెళ్ళి ప్రతాపరుద్ర ఆ విషయం చెప్పాడు. ఏమని, బాబు ఇంక ఈ ప్రస్తావన తీసుకొని వస్తే ఆయన పూరి వెళ్ళిపోతాడంట. ఇప్పుడు ఆయన ఉండాలి అని అంటే నువ్వు ఇంకా ఈ విషయాన్ని నువ్వు ఇంకా ముందుకు తీసుకురావు. ఇప్పుడు ప్రధానమంత్రి మహారాజ్ అనుకుంటాడు, తను ఒకసారి తన జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తాడు.
ఎవరెవరికో వచ్చి భగవంతుడి యొక్క పాదాల్లో భగవంతుని కడుక్కోవడానికి, భగవంతుని ప్రసాదం అనడానికి, భగవంతుని సేవ చేయడానికి ఎవరెవరికో అదృష్టవంతం ఉంది, అవకాశం ఉంది. నాకెందుకు నాకు ఈ అవకాశం ఎందుకు లేదు నాకు అసలు? భగవంతుడిని నా కళ్ళెదురుగా ఉన్నాడు, చూస్తా ఉన్నాను, కానీ నాకెందుకు అవకాశం ఇవ్వట్లేదు భగవంతుడు? అరే జగాయి మాతని కూడా భగవంతుడు తీసుకొని వచ్చి, జగాయి మాత ఎవరు? ఎప్పుడు తాగుతూ, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి తాగుతూ, కన్ను మిన్ను ఆడకుండా ఎవరిని పడితే అట్లా వాళ్ళని తిట్టడం, ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, వాళ్ళ జోలికి వస్తే ఆ, వాళ్ళని జీవితంలో కష్టపెట్టడం, ఇట్లాంటి క్యారెక్టర్స్ ను కూడా చైతన్య మహాప్రభు దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క మనసు మార్చి వాళ్ళని మళ్ళీ భక్తిలోకి వాళ్ళు తీసుకువచ్చాడే. మరి నాకు మాత్రం ఎందుకు భగవంతుడు నన్ను దూరం పెడుతున్నాడు? అంటే వాళ్ళు దొరికిన అదృష్టం కూడా నాకు దొరకలేదే అని ఒక పాయింట్ చెప్తూ, రెండోది బహుశా చైతన్య మహాప్రభు నిర్ణయించుకుని వచ్చేసాడేమో ఇక్కడికి, ఒక్క ప్రతాపరుద్ర మహారాజ్ తప్ప అందరిని ఉద్ధరిద్దాం ఇక్కడ అని. లేకపోతే కంటి ముందర అర్హత లేకుండా ఇంత జులాయిగా ఎలా పడితే అలా ఉన్న వాళ్ళని కూడా చైతన్య మహాప్రభు హక్కును చేర్చుకొని ఉన్నాడు అని. నేను ఎక్కడ పొరపాటు చేశాను, నేను ఏం పొరపాటు చేస్తున్నాను అని, ఏంటి అసలు అని లోపల లోపల మదన పడుతూ బాధపడుతూ కురిగిపోతూ ఉన్నాడు అనమాట. అప్పుడు ఆ ఆ తర్వాత ఇంక చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశ యాత్రకి వెళ్ళిపోతాడు. ఇంకా దక్షిణ భారతదేశ యాత్రలో ఉంటూ పోతూ ఉంటాడు. అప్పుడు ఆ టైంలో కూడా చైతన్య సర్వమఠాచార్య దక్షిణ భారతదేశ యాత్రకు పోడు. వాళ్ళు చైతన్య మహాప్రభు ఇంకో అసిస్టెంట్ పెట్టుకొని వెళ్తారు అనమాట. అప్పుడు మన సర్వమఠాచార్యతో అంటారు అనమాట, మన కొత్త కుటుంబం, ఇంకా ఆయన నాకు కలుసుకునే నాకు అవకాశం అయినప్పుడు ఇంకా నా జీవితం ఎందుకు, ఇంకా నా రాజ్యం ఎందుకు, దీని వెనకాల ఉన్న ఇంక ఈ హోదా ఇవన్నీ నాకు ఏ విధంగా నాకు ఎటువంటి విలువ నాకు లేనట్టే, ఇంకా నాకు అవసరం కూడా లేదు ఇవన్నీ కూడా అని చెప్పి తరంపడచి తన బాధను ఎల్లగక్కుంటాడు అనమాట. అయితే సర్వం భట్టాచార్య కూడా ఎలా ఓదార్చాలో తెలియట్లేదు. సర్వం భట్టాచార్యకి తెలియట్లేదు అసలు ఏం చెప్తే అంటే ఎక్కడ లోపం ఉందో ఆయనకి తెలియట్లేదు. చైతన్య మహాప్రభు ఇంత ఉదారంగా ఉండేవాడు, ఎంతో మందికి అనుగ్రహం ఇచ్చేవాడు, రాజుకి ఎందుకు ఇవ్వడం లేదో సర్వభట్టాచార్య ఎలా ఎలా ఓదార్చాలో కూడా సర్వభట్టాచార్యకి అర్థం కావట్లేదు. తర్వాత సరే సర్వభట్టాచార్య ఒక విషయం అయితే చెప్తాడు ఫైనల్ గా, ఏమనంటే ఆయన దక్షిణ భారతదేశ యాత్రకు వచ్చిన తర్వాత రథయాత్ర మొదలవుతుంది ఇక్కడ, అట్లా టైం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రథం లాగే క్రమంలో ఆయన హరినామానికి ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు. ఎక్కడో ఒక దగ్గర ఆయన పారవశ్యంలోకి వెళ్ళిపోతాడు. సో పారవశ్యంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు మారువేషంలో వచ్చేసి, నువ్వు మారువేషంలో వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా ఆయన పారవశ్యం ఆయనకే తెలియదు ఎవరు ఆయన దగ్గరకు వస్తున్నారు, ఎవరు దూరం పోతారు ఆయనకి ఏం తెలియదు. అప్పుడు కావాలంటే నీకు ఆయనకి ఏదో ఒక విధంగా ఆయన శరీరానికో లేదా సేవ చేసుకునే విధంగా ఏదో ఒకటి మనం చూద్దాం, ఏదో ఒకటి చేద్దాము, ఓకేనా? ఆ సమయంలో నువ్వు పంచరాసాధ్యాయాలు అంటే భాగవతంలో 5 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. ఎస్పెషల్ గా రాధాకృష్ణుడు గోపిక మధ్య అంతరంగిక లీలలు కొన్ని ఉన్నాయి 5 అధ్యాయుల్లో. అప్పుడు నువ్వు దాన్ని బాగా ఆయన ముందు నువ్వు వర్ణించు, లేకపోతే కీర్తన చెయ్యి, అట్లా చెప్పినట్టే ఇంకా ఆయన నిన్ను కౌగులించి కూడా కౌగులించేసుకుంటాడు నిన్ను. చూడండి, ఎ- భగవంతుడి యొక్క హృదయం ఎవరికి తెలుస్తుంది? భక్తుడికే తెలుస్తుంది. మనం భగవంతుడిని, ఆయన్ని, ఆయన ఏ మూడ్ లో ఎప్పుడు ఎలా ఉంటాడు, ఆయనకి ఏం చేస్తే ఆయన హృదయం కరుగుతుంది, ఆయనతో ఎలా వ్యవహరిస్తే భగవంతుడు హక్కును చేర్చుకుంటాడు, ఈ విషయాలు ఎవరు తెలుస్తాయి? భక్తులకు.
అందుకే కృష్ణుడు అంటాడు 4 అధ్యాయం 3 అధ్యాయం భగవద్గీత శ్లోకాలు, ఓ అర్జున, ఈ భగవద్గీత నేను నీకు మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, నువ్వు నా భక్తుడు కాబట్టి, నా స్నేహితుడు కాబట్టి, దీంట్లో ఉన్న రహస్యాలు నీకు అర్థం అవుతాయి. భగవద్గీత మామూలుగా చదవడం, కృష్ణ భక్తులుగా చదవడం చాలా తేడా ఉంది. దాంట్లో ఉన్నటువంటి భగవుడి యొక్క హృదయం అర్థం చేసుకోలేరు. మీరు ఊరినే భగవద్గీత శ్లోకాలు చదువుకుంటే ఎలా అంటే భగవద్గీత హృదయం మనకి అర్థం కాదు. ఎవరైతే గురు పరంపరలో వచ్చి మనం నామ జపం చేసి ఈ 4 నియమాలు పాటించి మనం భగవంతుడి యొక్క సేవలో పాల్గొంటాం, అప్పుడు రహస్యాలు బయటకు వస్తాయి. లేకపోతే ఆ, బయట చదివే భగవద్గీత, మనకి చదివే భగవద్గీత ఒకటి కాదు. శ్లోకాలు అయ్యే, శ్లోకాలు మాత్రం అవే. కానీ హృదయం అర్థం చేసుకోవాలి అంటే మనం గురు పరంపరలో భక్తుల సాంగత్యంలోకి వస్తే తప్ప ఇది అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ, ఇక్కడ కూడా సర్వం భట్టాచార్య ఏం చేస్తున్నాడు, ఏ టైంలో భగవంతుడు ఏ మూడ్ లో ఉంటాడు, ఆయన ఎప్పుడు మన ఏ ఏ ఏ మన ఏ పద్ధతిలో మనం వస్తే ఆయన్ని మనం చూసుకోవచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు, అది మామూలుగా ఇదంతా జనరల్ గా మనం జరిగేదే మన వ్యవహారాల్లో కూడా. ఒకసారి బాస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనుకోండి, మనం ఏది ఎటు పోయినా కట్ చేస్తాడు అనుకోండి మనల్ని, అప్పుడు నెక్స్ట్ మార్గం ఏంది, ఆయన కలుసుకోవాలంటే ఆయన భార్యను పట్టుకోవాలి. ఇంక ఆయన దగ్గర క్లోజ్ అయిపోయింది, మనకి ఎంట్రీ లేదు ఇంకా. నెక్స్ట్ ఏం చేయాలా, వేరే డోర్ ఓపెన్ చేయాలి. అప్పుడు వేరే డోర్ ఓపెన్ చేసి ఆమెను కొంచెం మంచిగా చేసుకుంటా, ఆ గురించి కొద్దిగా మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి ఎంట్రీ, మేబీ నాట్ డైరెక్ట్ ఎంట్రీ, బ్యాక్ ఎంట్రీస్. ఎందుకంటే ఆమె చెప్తుంది ఆయనకి ఏది ఇష్టము, ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎలా మాట్లాడితే మన పని అవుతుంది, జనరల్ గా జరిగేది ఇదంతా. అలాగే బాస్ అనుకో, ఆయన అసిస్టెంట్ తెలిసి ఏం చెప్పాలో ఎప్పుడు చెప్పాలని, ఎలా ఏం తీసుకొని వస్తే ఆయన కరుగుతాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా భక్తుడికి మాత్రమే తెలుస్తుంది భగవంతుడికి ఏం చేయాలనేది. సో ఎందుకంటే ఎవరికైనా సరే నచ్చినవి తెలియాలి, నచ్చినవి తెలిసి అది ఇస్తేనే పని అవుతుంది అక్కడ. మనకేమో మనకు నచ్చేటివన్నీ ఇస్తుంటాం మనం, మనకు నచ్చేటివన్నీ ఇస్తామంటే వాళ్ళకి అది నచ్చదు. వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలి. సో అది ఆ రహస్యం తెలియాలంటే మనం భగవద్గీత తెలుసుకోవాలి. భగవద్గీత తెలుస్తుంది భగవానుడికి ఏం నచ్చుతుందో అని. భగవంతుడికి ఏది నచ్చుతుందో ఎక్కడ చెప్పబడింది, భగవద్గీతలో ఉంది. అందుకే మనం భగవద్గీత చదవమని అంటే భగవంతుడి యొక్క రహస్యం మనకు తెలుస్తాయి భగవద్గీత కనుక చదివితే. భగవంతుడికి మనం ఏం చేస్తే, మనం ఎలా ఉంటే భగవంతుడు నచ్చుతుందో, మనం ఆ విధంగా మనం మారడానికి ప్రయత్నించాలి, మనం చేయడానికి ప్రయత్నిస్తేనే భగవంతుడికి అనుగ్రహం మన మీదకి ఉంటుంది. అట్లాగే సర్వమఠాచార్య కూడా క్లియర్ చేస్తున్నాడు అనమాట. సరేలే, ఇవన్నీ ఫెయిల్ అయినా కూడా ఈ ఒక్క సన్నివేశం ఎట్టో ఉంది, అక్కడ మాత్రం నీకు ఏదో ఒక విధంగా నేను ఒకటి. చూడండి, ఒక భక్తుడు ఇంకో భక్తుడిని ఏదో ఒక విధంగా భగవంతుని కల్పించడానికి తాను తను కూడా తహతహలాడుతున్నాడు. భౌతిక ప్రపంచంలో స్వార్థం పనికి వస్తుందేమో కానీ భక్తిలో మాత్రం స్వార్థం పనికిరాదు. ఇక్కడ మనం ఇంకొక భక్తుల్ని భగవానుడికి దగ్గర చేస్తా ఉంటే మనం కూడా భక్తులు ఎదుగుతా ఉంటాం, మనకి భగవానుడికి అనుగ్రహం ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో భక్తిలో స్వార్థం అసలు పనికిరాదు. మామూలు కూడా స్వార్థం పనికిరాదు, భక్తిలో అసలు పనికిరాదు. మనం నిన్న డిస్కషన్ కూడా చేసుకుంటున్నప్పుడు డబ్బులు పంచే కొంది పెరుగుతా ఉంటుంది, భక్తి పంచే కొంది పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకు భక్తిని పంచాలని నిర్ణయిస్తామంటే భక్తి పంచే కొంది పెరుగుతూ ఉంటాం మనం. అంటే భగవంతుడికి అనుగ్రహం ఇంకా మనం సంపాదించుకుంటూ ఉంటాం, ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటూ ఉంటాం, భగవంతుడి యొక్క ప్రేమ అనే ఐశ్వర్యాన్ని మనం సంపాదించుకుంటుంటాం. కాబట్టి
రెడీగా సర్వమటాచార్య రెడీ ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. ఏదేమైనా సరే ఇంకా ఆయన రెడీ చెప్తే వినే పరిస్థితిలో లేడు. కాబట్టి ఆయన ఈ మత్తులో ఉన్నప్పుడు ఎటో విధంగా మనం ఆయనకి ఆ అనుగ్రహాన్ని కల్పించాల్సిన రెడీగా ఉన్నాడు. సరే తిరిగి వచ్చాడు. ఇప్పుడు చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశం యాత్ర తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఉమ్, ఆ, ప్రతాపరుద్ర మహారాజు మళ్ళీ గుర్తు చేయడానికి, సర్వమఠాచార్య గుర్తు చేయడానికి మళ్ళీ ఒక లెటర్ రాస్తాడు. ఇప్పుడు చైతన్య మహాప్రభు తిరిగి వచ్చేసారు, దక్షిణ భారతదేశానికి తిరిగి వచ్చేసారు. నా ఆ యొక్క చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహం నేను పొందడానికి దయచేసి నేను విన్నవించుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా సర్వమఠాచార్య అంటారు. దయచేసి మీ భక్తులకు చెప్పండి, నేను ఎంత తహతహలాడుతున్నానో చైతన్య మహాప్రభుని కలుసుకోవడానికి, జగన్ బాబు దగ్గర అనుగ్రహం పొందడానికి నేను ఎంత ప్రయత్నిస్తున్నాను. దయచేసి మీరు ఎవరు చెప్పాలంటున్నాడు ఇక్కడ. చైతన్య మహాప్రభు చెప్పాలని అంటున్నాడు. ఎవరు చెప్పమంటున్నాడు? భక్తులు చెప్పమంటున్నాడు. ఆ భక్తులకు ఏం చెప్తున్నాడంటే, ఆ భక్తులు పోయి చైతన్య మహాప్రభు అంతరంగికంగా ఉంటారు కదా కొంతమంది భక్తులు, రామాంధరాయి, ఆ, స్వరూప్ దామోదర్, వీళ్ళంతా ఉన్నారు. దామోదర పండిట్, జగదానంద పండిట్, వాళ్ళకి పోయి చెప్పమంటున్నాడు. అంటే ఫైనల్ ఇప్పుడు చైతన్య మహాప్రభు రూట్ అది అయిపోయింది ఇంకా. ఎందుకంటే ఆయన కానీ చెప్పుకుంటే నేను పూరి నుంచి వదిలి వెళ్ళిపోతా అంటున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు, నువ్వు భక్తులు చెప్పు నాయన, నా పరిస్థితి ఏంటో ఇదంతా. సర్వం పటాచార్య తీసుకొని వచ్చేసి ఇది మొత్తం చదివాడు. అసలు చదివి వినిపించాడు భక్తులందరికీ, తోటి భక్తులందరికీ వినిపించాడు ఆయన. దాంట్లో చూస్తా ఉంటే వాళ్ళు చదువుతుంటే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, చూడడానికి రాజు ఆడంబరంగా ఉన్నాడు కానీ మా లోతు చూసే, భక్తిలో లోతు చూసే, అసలు నిజంగా మనకైనా నిజంగా అంత ఆతృత ఉందా లేదా భగవంతుని చూసుకోవడానికి, భగవంతుని సేవ చేసుకోవడానికి అంత ఆతృత మనకు ఉందా తెలియదు. కానీ ఈయన మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాడు భక్తిలో అని మాత్రం వాళ్ళకి విషయం అర్థమైంది. ఒక్కసారి ఆ విషయం అర్థమైన తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తారు, వాళ్ళు ఇంకా చైతన్య మహాప్రభునేమో ఇది ఆయనకి చెప్పలేము, ఇది ఆయనకి చెప్పలేము. ఆల్రెడీ రెండు మూడు చాలా సార్లు అటెంప్ట్ చేశారు వీళ్ళు. చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, నిక్కచ్చిగా వద్దు, ఆయన అది అసలు ఆ ప్రసాదం తీసుకురావద్దు అంటున్నాడు. ఇక్కడ వీళ్ళకేమో అబ్బా ఈయనేంద్రా నాయన, ఈయన పరిస్థితి చూస్తే ఇలా ఉంది, ఎట్లా చేయాలా, రాజుకి అవకాశం కల్పించాలి, ఆయన వినే పరిస్థితిలో లేడు. టెన్షన్ అంతా ఎవరు తీసుకుంటున్నారు ఇక్కడ? టెన్షన్ అంతా భక్తులు తీసుకున్నారు ఇక్కడ. భక్తి జీవితంలో టెన్షన్ అంతా ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. భగవంతుని చేర్చే క్రమంలో, ప్రచారం చేసే క్రమంలో టెన్షన్లు వస్తూ ఉంటాయి. ప్రచారం చేసే క్రమంలో నువ్వు మాటలు పడాలి, అనిపించుకోవాలా, చెప్పుకోవాలా, ఒకసారి తిట్టాలా, ఒకసారి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఏనా? ఈ టెన్షన్లన్నీ భక్తిలో ఉంటాయి. ఈ టెన్షన్లు సంసారంలో కూడా ఉంటాయి. ఈ టెన్షన్లు సంసారంలో ఉంటాయి. ఇదే టెన్షన్లు భక్తిలో కూడా ఉంటాయి. సంసారంలో ఉండే టెన్షన్లకి, సేవలో వచ్చే టెన్షన్లకి చాలా తేడా ఉంది. సంసారం వచ్చే టెన్షన్లు అది భరించే కొంది బీపీ షుగర్లు పెరుగుతూ ఉంటాయి. సేవలో వచ్చే టెన్షన్లు భరించే మనం పవిత్రం అయిపోతా ఉంటాం లోపల. కామ క్రోధ మోహ మదమాత్సర్యాల నుంచి మనం బయటపడతా ఉంటాం. ఆ టెన్షన్ ఏదైతే ఉందో అది లోపల ఉన్న మన హృదయంలో ఉన్నటువంటి ఈ అలిషడ్ వర్గాల్ని దహించేస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సింది తెలుసా బాబు, సంసారమైన అదే టెన్షనే, సేవలని అదే టెన్షనే. నాకు ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఈ అవకాశాన్ని మాత్రం నేను వదులుకోకూడదు, ఉపయోగించుకోవాలి నేను. సో నాకు సంసారంలో టెన్షన్ ఉంది కదా అని చెప్పేసి భగవంతుడి సేవ ఇదే నా కొత్త తలకాయ నొప్పిరా అనేది. ఇక ఉండే టెన్షన్ నేను పోలేక మళ్ళీ ఇదొకటే నాకు.
అవన్నీ ఎప్పుడు ఉంటాయి, మన రాత ప్రకారంగా ఎంత రావాలో వస్తూ ఉంటాయి, ఎంత పోవాలో అయిపోతూ ఉంటాయి అవి. నేను నేను వద్దనుకున్నా కాదనుకున్నా అది జరిగేది జరుగుతుంటది అది. ఎందుకంటే అది ఆల్రెడీ ఆల్మోస్ట్ రిటర్న్. అది అది జరిగేటట్టు జరుగుతూనే ఉంటుంది. మన కామ్గా మనం ఏం చేయాలి, ఏడుకొచ్చి ఈ టెన్షన్ మనం తీసుకోవాలా. ఈ టెన్షన్ తీసుకునే కొంది ఏమవుతుంటుందంటే ఇక్కడ హృదయం పవిత్రం అయ్యే కొంది దాన్ని హ్యాండిల్ చేయగలరు. ఇది చాలా మంది తెలియదు ఈ రహస్యం. గొప్ప గొప్ప రాజులంతా కూడా గొప్ప భక్తులు ఎందుకు అంటే వాళ్ళు భగవంతుడి సేవలో వాళ్ళు పడే టెన్షన్ తీసుకోవడం వల్లనే వాళ్ళ రాజ్యాన్ని ఈజీగా వేయలేరు వాళ్ళు. ఇక్కడ కుటుంబం అంటే మొహం కలిపితే ఎంతమంది మొత్తం కలిపితే మనం కుటుంబంలో ముగ్గురు నలుగురు ఐదు మంది, దానికి మనం దగ్గర ఉడికిపోతున్నాం మనం. ఏం చేయాలా, ఎట్ట చేయాలా, తృప్తిపరచాలా, ఎట్ట పోవాలా అని. రాజులు అంతకంటే ఇట్లాంటి కుటుంబాలు కొన్ని వేల మందిని చూసుకోవాలి వాళ్ళు. వాళ్ళు కొన్ని వేల మందిని చూసుకోవాలా. కానీ వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలిగారు, ఎలా వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు దాడికి వస్తుంటారు. ఎక్కడో లోపల అసాంఘిక కార్యాలు చేసే వాళ్ళు ఎంతో మంది దోపిడీదారులు రాజ్యంలో ఉంటారు. ఎన్నో గందరగోళాలు ఉంటాయి. కానీ అయినా వాళ్ళు ప్రశాంతంగా హ్యాపీగా వాళ్ళు భక్తిని ఎలా చేయగలిగారు, వాళ్ళు ప్రజలందరినీ ఎలా చూసుకోగలిగారు వాళ్ళంతా. వాళ్ళు కృష్ణ భక్తిలో ఉన్న టెన్షన్ తీసుకున్నారు వాళ్ళు. కృష్ణ భక్తిలో టెన్షన్ తీసుకున్నారు కాబట్టే వాళ్ళ రాజ్యంలో ఉన్న టెన్షన్లు వాళ్ళు పెద్దగా దాన్ని ఈజీగా పరిష్కరించుకోగలిగారు. లేకపోతే నేను ముందు అది కంప్లీట్ చేస్తాను, ఆ తర్వాత ఇక్కడికి వస్తానంటే అది అయ్యేది కాదు అది. అది మన ఆఖరిగా మరణ సమయంలో కూడా వచ్చి నాకేం ఇంకా నువ్వు చేయలేదా అంటారు. ఎప్పుడు ఇస్తావు చెప్పు అంటాడు. ఎప్పుడు చేస్తావు చెప్పు. అది అయ్యేది కాదు అది. ఓకేనా, అది జరిగే పని లేదు అసలు. అది అవ్వదు. అందుకని దీన్ని మనం తీసుకుంటూ దాన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇక్కడ భగవానుడి యొక్క అనుగ్రహంతో ఆ శక్తితో మనం మిగతా హ్యాండిల్ చేయగలుగుతాం. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద వ్యాపారస్తులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు ఇదంతా కృష్ణ భక్తులు భక్తిలోకి వచ్చిన తర్వాత మిగతా హ్యాండిల్ చేయగలుగుతారు. లేకపోతే సెపరేట్ గా మనం హ్యాండిల్ చేసే పరిస్థితి అసలు ఏమీ లేదు. ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి, ఒక తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటుంది. ఒకటి నుంచి బయటపడే లోపల ఇంకోటి రెడీగా ఉంటుంది, తలుపు తడుతుంది ఇప్పుడు. దట్ ఈస్ వై అందుకని మనం రోజు భాగంలో మనం ఎందుకు నామజపం చేయమంటే నామజపంతో మనం భగవంతుని ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ మంత్రం మనం భగవంతుని ఆహ్వానం, భగవంతుడి యొక్క శక్తిని తీసుకుంటున్నాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం. దాంతో సంసారాన్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దాంట్లో వచ్చే చిక్కుముడుల్ని మనం తీయడానికి మనసు సహకరిస్తే తర్వాత దీన్ని ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరితో ఎట్లా మనం వ్యవహరించాలి అని. సో ఒక ఒకేమో ఇప్పుడు టెన్షన్ తీసుకుంటున్నారు భక్తులు, ఎట్లా కల్పించాలా అబ్బా అని. లేకపోతే వాళ్ళు వచ్చి ఏంది ఈ చైతన్య మహాప్రభు అర్థం చేసుకోడు, ఈ రాజేమో వదలడు, నేనేం చేయాలబ్బా ఇప్పుడు, నాకు అవసరం అబ్బా మీరే చూసుకోండి. ఎట్లా, ఎలా, ఎట్లా కలపాలి. సో అన్నప్పుడు వీళ్ళకి ఎవరికి అర్థం కాక మళ్ళీ ఎక్కడ భగవాన్ యొక్క అంతరంగ భక్తుల దగ్గరికి వెళ్ళాలి కదా, ఇంకా వీళ్ళకి కూడా అంతుపట్టట్లేదు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. సారీ, నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళారు. నిత్యానంద మహాప్రభు దగ్గరికి వెళ్ళారు ఈ విషయం చెప్పడానికి. నిత్యానంద మహాప్రభు గారు ఈ మనిషి చిన్న కార్యక్రమం కాదైనా ఇది. చైతన్య మహాప్రభు ఎవరు మాట వినే పరిస్థితి లేదు. కొన్ని ప్రిన్సిపల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరు చెప్పినా వినడు. ఇప్పుడు ఏం చేయాలి, ఆల్రెడీ అది మనం చెప్పి చూసాము, మళ్ళీ మళ్ళీ మన చేతులు కాల్చుకున్నాం వచ్చి మన మీదే మళ్ళీ ఆయన ఎగడుతున్నాడు చైతన్య మహాప్రభు. ఎట్ట చేయాలబ్బా అని చెప్పేసి, సరే ఒక పని చేద్దాము, రాజు నిన్ను కలవాలనుకుంటున్నాడంట, ఆ మాట అలా చెప్పొద్దు ఇంకా. మనం ఏం చేద్దామంటే రాజు యొక్క గుణాలు చెప్దాం మనం. రాజు యొక్క గుణాలు అంటే ఆయన ఏ విధంగా తన తన రోజంతా ఎలా గడుపుతున్నాడు,
తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరిని ఎలా చూసుకుంటున్నాడు, ఆయన యొక్క గుణగణాలు ఏంటి, దీని గురించి మనం చెప్దాము. ఆటోమేటిక్ గా గుణగణాలు బాగున్న ఉంటే అది చైతన్య మహాప్రభు గారిని ఒకవేళ అట్రాక్ట్ చేసింది అనుకోండి, ఆకర్షించింది అంటే ఆటోమేటిక్ ఆయనే పిలుస్తాడు ఇంకా. మనం వెళ్ళి ఆయన గురించి నువ్వు కలుసుకోవాలంట అని చెప్తే మళ్ళీ ఎక్కడ మనం ఇబ్బంది పడతాం, ఆయన కష్టపెడతాము, వద్దులే అని చెప్పి వీళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే, నిత్యానంద మహాప్రభు ఆ లెటర్ తీసుకొని భక్తులందరితో కూడా వెళ్ళి చైతన్య మహాప్రభు ముందు కూర్చున్నారు. ఇది అనుకున్నారు కదా, ఏమని? రాజు యొక్క గుణగణాలు చెప్పాలని చెప్దాంలే అనుకుని వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఒకరు కూడా నోరు రాదే. చైతన్య మహాప్రభు రెడీగా ఉన్నాడు అక్కడ చూస్తే ఉన్నాడు. అదే, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఎవరు మాట్లాడలేకపోతున్నారు అక్కడ. చైతన్య మహాప్రభు గమనించాడు. అందరూ ఒకసారి కట్టకట్టుకొని వచ్చారు. వచ్చారండి ఏదో ఒకటి నాతో మాట్లాడండి కదా, ఏదో మాట్లాడండి. అయితే మాట్లాడి నాతో, చెప్పండి నాతో, మాట్లాడండి. అక్కడ లేదా నువ్వు చెప్పు, లేదే నువ్వు చెప్పు అంటున్నాడు. వాళ్ళకి ఎందుకంటే ఏ మాట బయటకు వస్తే చైతన్య మహాప్రభు ఏం చేస్తాడో తెలియదు. తను ఫైనల్ గా లాస్ట్ కి ఆ, నిత్యానంద ప్రభు మళ్ళీ ముందుకు వచ్చి, "ఇంకా సో, మన ప్రతాపరుద్ర మహారాజు మన కోసం ఇట్లా చేస్తున్నాడు, ఆయన హృదయం ఇలాంటిది, ఆయన లక్షణాలు ఇలా ఉన్నాయి, ఆయన 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 ఉత్తరం మేము చదివినప్పుడు మీ పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో, మీలో మీ పట్ల ఎంత భక్తి ఉందో, ఆయన ఆయన జీవితం మీకు ఎలా అంకితం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో, ఆయన ఏమని రాశాడంటే, ఒకవేళ నాకు గాని చైతన్య మహాప్రభు అనుగ్రహం దొరక్కపోతే, అంటే ఆ లెటర్ లో రాసి ఉంటుంది, దొరక్కపోతే నా రాజ్యం ఇంక వ్యర్థం, నేను సన్యాసం తీసుకుని భిక్షాటన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తన జీవితాన్ని ఇంక పూర్తిగా వదిలేటట్టుగా రెడీగా ఉన్నాడు. ఈ విధంగా భిక్షాటన. అంటే ఒక వ్యక్తి తన తన దగ్గర ఉన్నటువంటి విషయాలను, తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం కావచ్చు, భోగభాగ్యాలు, లేకపోతే సంపద, హోదా, పదవి, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ వదులుకోవడానికి సిద్ధమయ్యాడంటే మీ పట్ల తనకున్న భక్తి, మీ పట్ల తనకున్న ప్రేమ ఎంత లోతైంది కాకపోతే, ఇవన్నీ అంటే ఇవన్నీ ఉంటే నన్ను చైతన్య మహాప్రభు నన్ను చూడను అంటే, నన్ను కలుసుకోను అని అంటే, అప్పుడు నేను ఇవన్నీ వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అంటే ఇప్పుడు రాజుకి ఓకేనా, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి భిక్షాటన ఎత్తుకోవాలా, లేదా మీ అనుగ్రహం అయినా పొందాలి. ఇది రెండే ఆప్షన్స్ ఆయనకి, వేరే ఆప్షన్స్ ఇంకేం లేవు ఆయన దగ్గర. కాబట్టి మనం ఇప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, అసలు శాస్త్రం ప్రకారంగా అసలు ఒక సన్యాసి పోయి ఒక రాజుని కలవడం అంటే, సన్యాసి తన ఆధ్యాత్మిక ప్రగతి తానే వదులుకుంటున్నట్టు. సన్యాసి ఎదగడం కూడా కుంటి పడిపోతుంది, ముందుకు ఎదగలేడు ఇంకా. అంటే రాజుని దగ్గరికి తీసుకోవడం అంటే ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు నా ఆధ్యాత్మిక ప్రగతిని నేను తగ్గించుకోవాలా, ఇప్పుడు నేను వదులుకోవాలా అలాంటి రాజుని కలవడం వల్ల? అంటే చైతన్య మహాప్రభుకి అంతా తెలుస్తుంది లోపల ఎవరు చేస్తున్నారు ఏంటి. పటభద్ర మహారాజ్ యొక్క ఆయన భక్తి గురి ఆయనకి ఏం లేదు అంటున్నారు. కానీ ప్రపంచం ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నాడు. సన్యాసి అనేవాడు రాజుని కలవడానికి లేదని, రాజు భక్తుడైనా సరే కలవడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఎక్స్టర్నల్ మ్యాటర్స్, బయట బాహ్యంగా చూపించేది ప్రజలు చూస్తారు. ప్రజల్లోకి ఎక్కడ కూడా మనకి వాళ్ళ పట్ల మనకి ఒక పల్సన భావన రాకూడదు, వాళ్ళకి అనుమానం రాకూడదు. ఈ రోజున్న ప్రజలు మనకు తెలుసు కదా, సోషల్ మీడియాతో ఏది కనిపిస్తే అది చేసేస్తారు. ఒకసారి నేను ఒక రీల్ చూశాను అనమాట. ఇప్పుడు ఏదో ఒక ఆవు ఉంది,
ఈయన దగ్గర ఏదో ఒక ఆహారం ఉందన్నమాట, ఏదో ఉంది. పండ్లో ఏదో పండిపోయి ఉన్నాయి, ఏదో ఉంది. అది తీసుకొచ్చి ఊరికే క్యాషువల్ గా పెట్టాడు అనమాట. క్యాషువల్ గా పెట్టేశాడు. దాన్ని ఒక వ్యక్తి దాన్ని జస్ట్ వీడియో తీసి, ఓకేనా, తీసి దాని వెనకాల ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, ఓకేనా, ఒక ఆవుకి దానం చేయడం ఎంత గొప్ప విషయం అన్నట్టుగా ఆయన హైలైట్ చేసి పడేసాడు. ఆయన పుట్టిన ఒక్కసారే ఆ టైంకి. అంటే మన వాళ్ళు ఎట్లా ఉంది అని అంటే, నేను మంచోడని నిరూపించుకోవడానికి ఒక ఏదైనా వీడియో తీసుకొని మనం ఏదైనా ఎడిట్ చేసి పడేసి ఏదైనా మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి మన హృదయం కరిగిపోద్ది అనమాట ఇది. అంటే అక్కడ యాక్చువల్ వాస్తవం వేరు, ఓకేనా, వాస్తవం వేరు, మనం చూసేది వేరు ఇప్పుడు. కంప్లీట్ గా, ఓకేనా? అసలు 100% మారిపోయింది ఇప్పుడు. అట్లాంటిది ఇప్పుడు ఒక సన్యాసి పోయి ఒకరు కలుస్తున్నారు అని అంటే, ఇప్పుడు ఎట్లాంటి అనుమానాలు మనుషుల్లో వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారంటే అసలు చెల్లెలు లేదా అన్న అనే భావనే అసలు అసలు రావట్లేదు. అంటే ఆ స్థితికి మనం దిగజారిపోయి ఉన్నాం అనమాట. సో చైతన్య మహాప్రభు కలియుగంలో వచ్చాడు, ఒక 500 years ముందు వచ్చాడు కాబట్టి కలియుగంలో పరిస్థితి తెలుసు కాబట్టి ఆయనే ఉన్నాడు. నేను కలిసినా కూడా ఏమవుతుంది ఇక్కడ, ఈ సన్యాసి ఆయన మీద ఆధారపడిపోయాడు. ఇంక ఈయన కపట సన్యాసి, ఈయన దగ్గరికి మనం పోవడానికి అవసరం లేదండి. ఎందుకంటే ఆ రోజు సన్యాసి అంటే చాలా హై లెవెల్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఒక మాట అన్నారు అని అంటే అది శిలాశాసనం అవుతుంది అనమాట. వాళ్ళ యొక్క అనుగ్రహం పొందడానికి వాళ్ళు తప్పిస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ, ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు, మనం సన్యాసిగా ఆ అవకాశం కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి చైతన్య మహాప్రభు ప్రయత్నిస్తున్నారు. ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే, మొత్తానికి నాకేం ఇబ్బంది ఏం లేదు, దామోదర పండిట్ గాని ఒప్పుకుంటే, దామోదర పండిట్ అని ఇంకోరి మీద పెట్టేస్తాడు చైతన్య మహాప్రభు, ఆయన గాని ఒప్పుకుంటే ఖచ్చితంగా నేను కలుస్తాను. ఎవరిని? రాజుని. దామోదర పండిట్ ఇదేందబ్బా నాయన, ఏదో సామెత అంటారు కదా. కాదు, అది వచ్చి మన మీద పడింది అంటారు. వీళ్ళు బాగానే ఉంటారు, మొత్తం మొత్తం నా మీద పడింది అంటారు. ఎందుకంటే అక్కడ ఆడేమో ఆయన ప్రతాపరుద్ర మహారాజ్ ఏమో ఆయనేమో ఆ, ఇలా ఉన్నాడు, కలవాలి అంటున్నాడు. ఈయనేమో కలుసుకోను అంటున్నాడు. వీళ్ళ మధ్యలో డెసిషన్ ఎవరికి వదిలేశారు? నాకు వదిలేశాడు. ఎందుకని దామోదర పండిట్ మీద ఎందుకు పెట్టాడంటే, దామోదర పండిట్ ఎవరు అంటే చైతన్య మహాప్రభు శిష్యుడైనా కూడా, చైతన్య మహాప్రభు ఏమైనా తప్పు చేస్తాడు అనుకోండి, ఈయన వెళ్ళి ఫస్ట్ చెప్తాడు అనమాట చైతన్య మహాప్రభుని. చైతన్య మహాప్రభు శిష్యుడు దామోదర పండిట్ రాయల్ గా మొహమ్మద్ చెప్పేస్తాడు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఎందుకంటే రేపు అంటే ఓ, నన్ను తప్పు చూపించేది ఎవరు? ఒకవేళ ఉంటే అవమానించేది ఎవరు? ఇదిగో ఈ దామోదర పండిట్. కాబట్టి ఈయన కానీ ఒప్పుకుంటే నేను ఖచ్చితంగా కలుస్తా అంటాడు. దామోదర పండిట్ అంటాడు, ఇదేందయ్యా నాయన, నేను ఆఫ్టర్ ఆల్ ఒక జీవుడిని, నువ్వు దేవదేవుడివి, సర్వస్వతంత్రుడివి, నీకు ఏది కావాలనుకుని నువ్వు అది చేసుకోవచ్చు, నువ్వు శాస్త్రంలో 100 రాయొచ్చు నువ్వు, కానీ నీ హృదయానికి అనిపించిందంటే, నీ మనసు కనిపించిందంటే, నీ శాస్త్రాలు నిన్నేం అడ్డు చెప్పలేవు, నిన్ను నిన్ను ఆపలేవు, నిన్ను శాస్త్రాలని. నువ్వు తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అయినా నీ వ్యవహారం చూస్తుంటే ఒకరు నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుగ్రహించేట్టే ఉండవులే నువ్వు. నువ్వు ఖచ్చితంగా అనుగ్రహించినట్టున్నావు, ఒక రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా ఆయన తాకేటట్టే ఉండవులే నువ్వు. పేరుకు మాత్రం నన్ను వాడుతున్నావు ప్రస్తుతానికి, ఆయన ఒప్పుకుంటే చేస్తానులే, ఈయన ఒప్పుకుంటే చేస్తానులే అని చెప్పేసి నువ్వు ఇది అనుకుంటున్నావు. కానీ అంటే ఆ యొక్క ధీమ, ఆ భావన, ఆ ధీమ దామోదర పండిట్ ఎందుకు వచ్చింది ఆ ధీమ?
నువ్వు ఖచ్చితంగా ఒకరోజు నువ్వు ఖచ్చితంగా అనుగ్రహిస్తావు. నువ్వు ఎంత శాస్త్రం ఉన్నా సరే, నువ్వు వాళ్ళ దూరంగా నువ్వు పారిపోవాలనుకున్నా సరే, నువ్వు ఎన్ని బెదిరింపులు, నువ్వు ఎంత బెదిరించినా సరే, ఈ రోజు ఒక రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుగ్రహిస్తావు. అదేంది, భగవానుడి యొక్క హృదయాన్ని భగవంతుడు ఏం చేయబోతాడో కూడా భక్తుడు చెప్తున్నాడు. ఎలా సాధ్యమైంది? భగవంతుడు సర్వస్వతంత్రుడు అని భక్తుడు చెప్పేస్తాడు, నువ్వు చేస్తావు ఖచ్చితంగా. అట్లాగే ఒక్కోసారి ఒక మనం ఒకసారి గురువు దగ్గరికి వెళ్తాము, లేదా ఒక ఆచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు, మాకు ఇలా ఉంది పరిస్థితి, ఆ, దీన్ని ఆ, ఇవన్నీ మాకు భక్తికి ఆటంకాలుగా ఉన్నాయి, ఎట్లా బయటపడాలి దీని నుంచి, ఏం చేస్తే బయటపడతాము అన్నప్పుడు, ఒక్కోసారి ఆచార్యుడు గురువు అంటారు అనమాట, ఏం కాదు అయిపోద్ది పో అంటారు. ఒక్కోసారి మాత్రం వేస్ట్, టైం వేస్ట్ చేసుకో బాగా వదిలేసే దాని సంగతి అంటారు. దేని ఆధారంగా అంటారు? అంటే భక్తి అంటే అదే వస్తది, ఖచ్చితంగా నీకు మీద అనుగ్రహం ఉంటదని ఎలా చెప్పగలుగుతావు? అంటే భగవానుడు ఎప్పుడు అనుగ్రహించాడు అది భగవానుడి ఇష్టం. అది ఇస్తాడా ఇవ్వడా, ఇవ్వకూడదు అనుకుంటున్నాడా, అది ఎవరి కంట్రోల్లో ఉంది? అది కంట్రోల్లో ఉంది. మరి భక్తుడికి అక్కడ అధికారం వచ్చింది, ఇస్తాడులే నీకు అని. ఎట్లా ఉంటాడు కంట్రోల్? ఎవరి ద్వారా? ఆల్రెడీ సర్వమండలాచార్య చెప్పాడు, రామాంధ్రాయ చెప్పాడు, వీళ్ళందరూ చెప్పారు కదా. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతాను, ఊరికి ఊరి వదిలి వెళ్ళిపోతాను. ఏ అనుగ్రహంతో, ఏ అధికారంతో చెప్తున్నాడు భక్తుడు? భగవంతుడు అది ఎట్లా నమ్మకం? నమ్మకం అదే దేని మీద ఎందుకు నమ్మకం? అట్లా ఆ నమ్మకం ఎట్లా వచ్చింది? మా ఇంట్లో ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ భగవంతుడు ఏం చేస్తుందో నాకు తెలుసు. సో ఈ పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతాపరుద్ర మహారాజు యొక్క అకుంఠితమైన దీక్ష అది. ఆ దానికి చైతన్య మహాప్రభు ప్రభావితుడు అయిపోతాడు. ఎలాగైనా కలుసుకోవాలని, ఎలాగైనా సరే నేను చేయాలి భగవంతుడికి. ఆ అది కదిలిస్తుంది భగవంతుడిని, అది కదిలిస్తుంది. ఏంటి? ఏ పదాలు వాడారు ఇక్కడ? నేను నా జీవితం వ్యర్థము, నేను సన్యాసిని భిక్షాడు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే, ఈ ప్రపంచం నాకు ఇంకేది అవసరం లేదు. నాకు ఇంకేది అవసరం లేదు అని అంటే, ఒక్క చైతన్య మహాప్రభును మాత్రమే పెట్టుకున్నాడు తన మనసులో. కాబట్టి నువ్వు ఇంకేది వద్దనుకున్నావు కాబట్టి, చైతన్య మహాప్రభు మాత్రమే కానున్నావు కాబట్టి, ఖచ్చితంగా నీకు ఒక రోజు అనుగ్రహం. అండ్ ఈ వ్యక్తి చైతన్య మహాప్రభు భగవంతుడు మాత్రం, వీళ్ళు వీళ్ళందరినీ కంట్రోల్ చేయగలుగుతారు, కానీ వాళ్ళ ప్రేమ చూపిస్తున్నారు చూసారా, దానికి ఖచ్చితంగా ఇతను ప్రభావితం అవ్వాల్సిందే ఇతను. భగవంతుడికి ఇంక వేరే చాయిస్ లేదు ఇంకా. భగవంతుడికి వేరే ఆప్షన్ లేదు ఇంకా. చచ్చినట్టు ఇవ్వాల్సిందే భగవంతుడు, అది శాస్త్రంలో ఏమైనా రాయండి దానికి. ఆయన ప్రమాణాన్ని పోయి చేయని, చచ్చినట్టు చేయాల్సిందే. అంటే భగవంతుని కదిలించాలి అని అంటే, మన వైపు నుంచి మనకి అలాంటి ఒక దృఢ నిశ్చయం ఉండాలి. అప్పుడు మనకి భగవంతుడు ఆయన ఎన్ని రూల్స్ అయినా పెట్టుకొని రావాల్సిందే ఇక్కడికి. ఆయన గోలోకంలో ఉండి, వైకుంఠంలో ఉండి, ఎక్కడైనా ఉండండి, ఓకేనా? మన కోసం దిగి రావాల్సింది. అంటే ఏ స్థాయికి చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు అంటున్నారు అనమాట, ఏ స్థాయికి విన్నారంటే, ఈ భక్తులు ఒక్కోసారి
ఒక్కోసారి అన్ని త్యజించడమే కాదు, అప్పటికి కూడా వీళ్ళు కానీ మాట వినకపోతే, భగవంతుడు కానీ మాట వినకపోతే వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకుంటారు వాళ్ళు. అప్పుడు ఎగ్జాంపుల్ చెప్తారు అన్నమాట. నువ్వు బ్రాహ్మణ పత్నిలు కృష్ణుని లీలల్లో బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తుంటారు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తుంటారు. ఆ టైంలో కృష్ణ బలరాములు ఇతర గోప బాలంతా కూడా అక్కడికి అక్కడికి ఆ అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆకలి వేస్తుంది అనమాట. ఆకలి వేసినప్పుడు వెంటనే కృష్ణ బలరాములు చేస్తే కొంతమందిని పంపిస్తారన్నమాట. బ్రాహ్మణులు పోయి చెప్పండి కృష్ణ బలరాములకి ఆకలి వేస్తుందని, వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు తీసుకోరండి అంటారు. ఈ బ్రా వీళ్ళు ఏం చేస్తారు, గోపాలు వెళ్ళి బ్రాహ్మణులు అడుగుతారు వెళ్ళి ఏమని, కృష్ణ బలరాములకి ఆకలి వేస్తుంది, మీరు యజ్ఞం కోసం చాలా పలహారాలన్నీ చేసుకొని అన్ని చేసుకొచ్చారు కదా, కొద్దిగా ఇవ్వండి అంటే, ఇంకా యజ్ఞం కాల, యజ్ఞం అయిన తర్వాత మేము ఇస్తాము, అప్పుడు కావాలంటే తీసుకెళ్ళండి అని. సో వీళ్ళు వెళ్ళి చెప్తారనమాట. వీళ్ళు వెళ్ళి బ్రా కృష్ణ బలరామాన్ని పోయి చెప్తారు, అయ్యా ఇట్లా మేము పోయి బ్రాహ్మణులు అడిగాము, వాళ్ళేమో యజ్ఞం అయిన తర్వాతే ప్రసాదం పంచుతామని చెప్పారు, కాబట్టి వాళ్ళు ఇవ్వలేదని. అప్పుడు కృష్ణ బలరాం అంటే, అటైతే ఈసారి బ్రాహ్మణ పత్నులు పోయి చెప్పండి, అడగండి పోయి ప్రసాదం అని అడగండి, ఆ, వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అని. వీళ్ళు డౌట్ డౌట్కి వెళ్తారన్నమాట వీళ్ళు. ఏమని, జనరల్ గా బ్రాహ్మణులు ఆదేశం, బ్రాహ్మణ పత్నులు జనరల్ గా ఎవరి ఆదేశం మీద ఉండాలా, భర్తల ఆదేశంలో ఉండాలి. కాబట్టి వాళ్ళే కుదరదు అన్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారు, వీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. అయినా కృష్ణ బలరాం చెప్పారు కాబట్టి వెళ్ళి "సరే చెప్దామని", వాళ్ళు వెళ్ళి బ్రాహ్మణ పత్రులు చెప్తారు, ఇట్లా కృష్ణ బలరాములు వచ్చిన్నారు, కొద్దిగా ఆకలేస్తుంది, కొద్దిగా ప్రసాదం అంటే, వాళ్ళన్ని టగడగడగా అన్ని మంది ప్యాక్ చేసి పెట్టేస్తారు. ప్యాక్ చేసి పెట్టేసి తీసుకోపోవడం అంటారు. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంత ప్యాక్ చేసి ఇచ్చి పడేశారని. సో ఇదేందమ్మా ఇది, భర్తలు వచ్చేసి వద్దన్నారు యజ్ఞం తర్వాత అంటే, అయిన వాళ్ళ సంగతి తర్వాత, కృష్ణకి ఆకలేస్తుంది కదా చూసుకోబోదు. ఈ రెండు విషయాలు మనం కనుక గమనిస్తే, అసలు యజ్ఞం దేనికోసం చేస్తున్నాం, కృష్ణుణ్ణి తృప్తిపరచడం కోసం. సో కృష్ణుని తృప్తిపరిచే క్రమంలో అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ పాయింట్ కదా, అక్కడ అక్కడ మొత్తం వెళ్ళి ఫస్ట్ కృష్ణుడికి వెళ్ళి సమర్పించాలి. వాళ్ళు హ్యాపీగా, వన్స్ కృష్ణ అక్కడ తృప్తి పడ్డాడంటే నీకు యజ్ఞం అయిపోయినట్టే ఇంకా. అక్కడ భర్తలేమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోకి వెళ్ళారు, పత్నులేమో హృదయానికి వెళ్ళారు. హృదయానికి వెళ్ళి ఇచ్చేశారు. అంటే వీళ్ళంతా వేదాలు చదివారు మొత్తం, వేదాలు చదివినా కూడా లాభం లేకుండా పోయింది. ఆడ వెళ్ళి తృప్తిపరచంగానే వాళ్ళు వేదాల యొక్క సారాంశాన్ని పాటించినట్టే వాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఆకలితో, ఇప్పుడు మన కోసం వాళ్ళు చేశారు అనుకోండి, ఎవరైనా మన బంధువులు మన వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మన కోసం చేశారు, మనం ఆకలితో వచ్చాము, ఆకలితో వచ్చినప్పుడు వెంటనే పెట్టేస్తే అక్కడ మనం తృప్తి పడిపోతాం అంతే. లేదు ఇంకా 2 నిమిషాలు ఉండండి, ఇంకొక 10 నిమిషాలు ఉండండి, ఇంకొక 10 నిమిషాలు ఉండండి, మీకు నచ్చినవి చేస్తాము, మీకు కోరుకున్నవి చేస్తాం అనే తర్వాత లేట్ చేస్తే తర్వాత ఎంత పెట్టినా కూడా ప్రయోజనం లేదు, వేస్ట్. ఓకే, లోపల వేస్ట్ అది. పిలిచింది వాళ్ళకి ఎందుకు, హ్యాపీగా వాళ్ళ ఆకలి వేసినప్పుడు టక్కన పెట్టి తినేసి పంపించడానికి. సో ఎందుకు ఈ డిస్కషన్ జరుగుతుందని అంటే, ఇట్లా బ్రాహ్మణ పతిని ఒక్కోసారి భర్త ఆజ్ఞను కూడా వదిలేశారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆ స్థాయికి వాళ్ళు త్యాగం చేయగలుగుతారు కృష్ణుడి కోసం. అలాగే ఇక్కడ కూడా మన స్వతంత్ర కూడా ఆ స్థాయికి త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాడు, ఆ స్థాయికి త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాడు, తన రాజ్యాన్ని కూడా వదిలేసే పరిస్థితిలో ఉన్నాడు. రెండోది, అలాగే కొంతసారి ఆత్మహత్య కూడా చేసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు గోపికలు, వాళ్ళు అలౌ చేయలేకపోయారు కొంతమంది, వెంటనే వాళ్ళు అక్కడికక్కడే వాళ్ళ ఆత్మాహుతి అయిపోయారు వాళ్ళు అనుకునే, అక్కడికక్కడే మంట రేగిస్తుంది. అంటే ఆ స్థాయిలో ఉంటుంది. అంటే మీ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ స్థాయిలో ఉంటుంది.
అని ఇంకోటి కూడా మీ మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఇది అబ్నార్మల్ బిహేవియర్ కాదు ఇది. ఇది కృష్ణుడి కోసం వదిలేసే త్యజించేయడం, కృష్ణుడి కోసం ఇది అబ్నార్మల్ బిహేవియర్ కాదు ఇది. ఇది ఆత్మ యొక్క సహజమైన లక్షణం అది. ఎందుకంటే ఆ భావం మనకి జనరల్ గా ఉంది, ఆ భావం మనకు ఉంది. మన పిల్లల కోసం మనం త్యాగం చేస్తాం. ఒకసారి మన అనుకుని జరగకపోతే దేనికి కూడా మనం ఆత్మహత్య చేసుకుంటాం. ఇది జనరల్ గా జరుగుతుంది. కానీ యాక్చువల్ గా అది హైయెస్ట్ లెవెల్ ఎప్పుడు అవుతుంది అని అంటే అది మన కృష్ణ ప్రేమ దొరికినప్పుడు ఆ స్థాయికి వెళ్తాం మనం. ఓకే. ఇప్పుడు వెళ్తున్నాం మనం, కానీ అనవసరమైన విషయాలకి, పనికిరాని విషయాలకి, మనకు ఉపయోగపడని విషయాలకి మనమేమో త్యజించేయడం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ. ఏదో మన ఏదో ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు, అనుకున్న ప్రమోషన్ రానందుకు, ఇంకో దాన్ని. కానీ యాక్చువల్ గా ఈ ఫీలింగ్ ఉంది, కానీ ఆ ఫీలింగ్ సహజమైంది. బట్ అది ఎవరి కోసం? కృష్ణుడి కోసం ఉంది. అఫ్ కోర్స్ ఆ లెవెల్లో ఆత్మహత్య చేసుకునే ఆ పరిస్థితి రాదు, బట్ జనరల్ గా చెప్తున్నా అంటే వాళ్ళ భావన అలా ఉంటుంది. కాబట్టి కనీసం మీరు ఒక గురు అంటే అప్పుడు దించనమని ప్రభు అంటాడు, సరే ఎలాగో మీరు శాస్త్ర ప్రకారం వద్దనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు వచ్చి నువ్వు కానీ రాజుని కలుసుకుంటే నిన్ను తప్పుగా అనుకుంటారు, కాబట్టి మీరేమైనా కలుసుకోవాల్సిన అవసరం లే. మీరేం చేయొచ్చు అంటే మీరు వాడే ఒక వస్త్రాన్ని మాత్రం మీరు ఇవ్వండి. మీరు వాడే ఒక వస్త్రాన్ని ఇవ్వండి. అంటే మీ తదియనైన వారికి ఒక సూచనగా పంపండి. మీ తదియ అంటే మీరు వాడే వస్తువుల్లో ఏదైనా ఒకటి ఆయనకి పంపిస్తే అట్లీస్ట్ రాజు రాజు అనుకుంటాడు, అమ్మయ్య కొంతైనా ఆయనకి కోపం నా మీద తగ్గిందిలే అన్న ఈ సూచన ఆయనకి బతకాలి అని, ఎస్ నేను ఇంకా కొనసాగాలని అనేటువంటి ఆయన ఒక భరోసా ఆయనకి. ఓకే, ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాడంటే భవిష్యత్తులో ఖచ్చితంగా నన్ను స్వీకరిస్తాడనే అనే ఆలోచనతో అయినా ఆయన ఖచ్చితంగా ఆయన జీవిస్తాడు అన్న పాయింట్ ఉంది అనమాట. ఈ శ్లోకము శివుడు స్వయంగా పార్వతి అంటారు అనమాట. ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానాం సమర్చనం. ఆరాధనాం సర్వేషాం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానాం సమర్చనం. ఆరాధనాం సర్వేషాం విష్ణురారాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదియానాం సమర్చనం. ఆరాధనానాం సర్వేషాం, ఇక్కడ చాలా ఆరాధనలు ఉన్నాయి, అంటే చాలా రకాల పూజలు ఉన్నాయి, చాలా రకాలైన భక్తులు ఉన్నాయి ఇక్కడ. దేవతలు, శక్తులు, అమ్మవార్లు, ఏనా, రకరకాల అవతారాలు, రకరకాల ఆరాధనలు ఉన్నాయి ఇక్కడ. ఆరాధనానాం సర్వేషాం, చాలా రకాల, సర్వేషాం అంటే చాలా రకాల ఆరాధనలు ఉన్నాయి. ఇది సాక్షాత్తు శివుడు పద్మ పురాణంలో అమ్మవారితో చెప్పేటువంటి మాట అన్నమాట. అయితే ఎన్ని ఆరాధనలు ఉన్నాయో దాంట్లో హయ్యెస్ట్ ఆరాధన వచ్చి విష్ణుర్ ఆరాధనం పరం. విష్ణు ఆరాధన అనేది అంతిమైనటువంటి ఆరాధన. కాబట్టి అయితే విష్ణు ఆరాధన కంటే కూడా ఇంకా పరమైన ఇంకొక ఆరాధన ఉంది. విష్ణు తస్మాత్ పరతరం దేవి తదియానాం సమర్చనం. తదియానాం అంటే విష్ణు భక్తులని, విష్ణు యొక్క వస్తువుల్ని ఆరాధించడం ఇంకా హైయెస్ట్ అన్నమాట. సో భగవంతుని అన్ని ఆరాధనల కంటే బెస్ట్ ఆరాధన భగవంతుడు కృష్ణుడు. బట్ ఇంకా ఆయనకంటే మించిన ఆరాధన ఏంది? ఆయన భక్తుల్ని లేదా ఆయన వదిలేసినటువంటి వస్తువుల్ని ఆరాధించడం అనేది ఇంకా హైయెస్ట్. ఓకే. అందుకే మా ఫస్ట్ ఈ స్టార్టింగ్ విన్నాం,
భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే, భక్తుల యొక్క అనుగ్రహం కానీ లేకపోతే మన కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందడం అనేది అసాధ్యం అసలు. సో నిన్న కూడా డిస్కస్ చేసాము వరదరాజ స్వామి గురించి కాంచీపురంలో. ఆయన్ని నిత్యం సేవించేటువంటి కాంచీపూర్ణ నిత్యం ఆయనతో మాట్లాడతాడు, నిత్యం ఆయన దగ్గర చేయించుకుంటాడు భగవంతుడు. కానీ కాంచీపూర్ణకి సేవ చేసేవాడు ముందు వస్తాడంట ఆయన దగ్గరికి. కాంచీపూర్ణ ముందు రాడు. కాంచీపూర్ణకి ఎవరికి అసిస్ట్ చేస్తున్నాడో సేవలో, ఆయన తన యొక్క ఆ, సహాయం చేస్తున్నాడో తను ముందు వస్తాడంట. అందుకే మన చైతన్య మహాప్రభు, మనం దాసానుడికి మనం దాసుడు అవ్వాలి. అప్పుడే మనం కృష్ణుడికి దగ్గర అవుతాం అనమాట మనం. సో దాసుడికి దాసుడు అవ్వాలి అని అంటే అహంకారం చాలా తగ్గాలి. ఇంకా మనం డైరెక్ట్ గా విష్ణు దగ్గరికి వెళ్ళాం అనుకుంటే, విష్ణు చూసా నేను ఎవరిని పూజిస్తున్నా చూసా, మా కాళ్ళ దగ్గర ఉండాలి, ఎందుకంటే నేను ఆయన చేస్తాను. ఆటోమేటిక్ గా అహంకారం వస్తుంది. మనం దాసుడికి దాసుడు అయ్యాం అనుకోండి, అప్పుడు మన అహంకారం తగ్గుతుంది. అందుకని ఇక్కడ భగవంతుని ఆరాధించడం గొప్ప విషయం కాదు, భగవంతుడి యొక్క భక్తుని ఆరాధించడం అనేది గొప్ప విషయం. ఇక్కడ ఇదే రూట్, ఇక్కడ భక్తిలో రూట్ ఇదే. ఇంకా మనం వేరే రూట్ లేదు మనకి ఇక్కడ. కాబట్టి ఇదే విధంగా మళ్ళీ ఫైనల్ గా లాస్ట్ విషయంలో, అందుకే భగవంతుడు ఇచ్చిన ఏ వస్తువు మనకి ఇచ్చినా సరే మనం దాన్ని, భగవంతుని ఎట్లా పూజిస్తామో మనం అలాగా చూసుకోవాలి. ఒకసారి మనకి ఇస్తూ ఉంటారు, జగన్నాథపురి పైన ఉండే ఆ జెండా ఇస్తారు, భగవానుడికి వేసారు అనే ఒక చెద్దర అది ఇచ్చి అది ఇస్తారు, అది తీసుకుంటాము. మనం వెంటనే ఏం చేయాలి, వాటిని భగవంతుని ఎట్లా పూజిస్తాం అంటే దాన్ని బట్టి మనం భగవంతుడికి ఎంత విలువిస్తామో, ఆయన వస్తువులకు ఎంత విలువిస్తాం అంటే అప్పుడు మన భగవంతుడి పట్ల మనకి అంత ప్రేమ ఉందని. మరి భగవంతుడి పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు భగవంతుడి పట్ల కూడా మనకు అంతే ప్రేమ ఉండాలి కదా. అది ఎట్లా కుదురుతుంది, భగవానుడు ప్రేమించి భగవానుడు భక్తుడికి మాత్రం మన ప్రేమ అందించలేదు అని అంటే, దెన్ మన భక్తిలో మన ప్రేమలో ఇంకా లోపము ఉంది. భగవంతుడు సంబంధించిన వాళ్ళకి, భగవంతుడు మనం ప్రేమిస్తే భగవంతుడు సంబంధించిన వాళ్ళందరినీ మనం ప్రేమించగలగాలి. అంతే. ఉదాహరణకి ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత కూడా, ఇప్పుడు భర్తకు సంబంధించిన వాళ్ళు భర్తను మనం ప్రేమిస్తున్నామంటే భర్తకు సంబంధించిన వాళ్ళందరినీ ప్రేమించడం అది సహజం అది. అలాగే భార్య ఉన్నారంటే భార్యకు సంబంధించిన వాళ్ళందరినీ మనం ప్రేమించగలం. అదే నేను మిమ్మల్ని మాత్రం ప్రేమిస్తాను, మీ తల్లిదండ్రులు మాత్రం మాకు అవసరం లేదంటే అదేం ప్రేమ అది? అది ఎక్కడ ప్రేమ? విచిత్రమైన ప్రేమ అది. అదేమంటే నా హృదయంలోనే ఉంటుంది అంటారు. అది ఏదో మనకు తెలియదు అది. ప్రేమ అంటే వాళ్ళకి సంబంధించిన అందరి మీద అటే ఉండాలి. లేకపోతే మన ప్రేమలో లోపం ఉంది, అక్కడెక్కడో స్వార్థం ఉంది. అది నిజమైన ప్రేమ కాదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి వదిలిన చాక్లెట్ పేపర్ కూడా తీసి పెట్టుకుంటారు, ఆ అమ్మాయి వదిలిన ఐస్ పుల్ల కూడా తీసి పెట్టుకుంటారు. మరి అది నిజమే కదా అప్పుడు అంటే ఆ ప్రేమలో అంటే ఇష్టం ఉంటే అన్నిటి మీద ఇష్టం ఉండాలి, వాడి అన్నిటి మీద ఇష్టం ఉండాలి. అంటే ఒక విధంగా అతన్ని ప్రేమించేది కాదు ఇక్కడ. ఓకేనా? పాయింట్ చెప్పడానికి కాన్సెప్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. అట్లాగే భగవంతుని ప్రేమిస్తే భగవంతు సంబంధించిన అందరినీ ప్రేమించాలి. అప్పుడు ఆ ప్రేమ నిస్వార్థమైందని. లేకపోతే ఎక్కడో దగ్గర స్వార్థం ఉంది అక్కడ. మనం ప్రేమను భ్రమలో ఉన్నాం అంతే, కానీ అక్కడ ప్రేమ ఏం లేదు, అక్కడ మనకి స్వార్థము ఉంది. ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజుకి ఆ వస్త్రం దొరికిందో, ఓకేనా? ఇంక దాన్ని ఎలా పూజించాడు అంటే సాక్షాత్ జగన్నాథుని పూజించినట్టుగా పూజించాడు. నెక్స్ట్ టైం ఈసారి మళ్ళీ రామానంద రాజు మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ రామానందరాకి భగవంతుని కలుసుకునేదాకా మళ్ళీ అది చూడండి, వదలడం లేదు అసలు. ప్రతాపరుద్ర మహారాజు వదలడం లేదు. సేమ్ ఫీచర్ అంతే. మనం చదవడం కావచ్చు, భగవాన్ గురించి మన సేవ కావచ్చు, ఏదైనా సరే మన
మనం చూపించేటువంటి ఆ శ్రద్ధ, ఆ తాపత్రయ ఆతృత భగవంతుడిని నిద్రపోనిది అది. భగవంతుడు శాస్త్రం కూడా పక్కన పెట్టి ముందు రమ్మంటారు ఆయన నిద్రపోని కూడా చేస్తుంటాను. ముందు నిద్ర రమ్మని చెప్పండి అంటాడు. మనం అంటాం కదా, నేను 16 మాలు చేసిన భగవంతుడు ఎందుకు రాలేదు, నేను ఈ చేసిన భగవంతుడు ఎందుకు రాలేదు, నేను 2 సంవత్సరాలు చేసిన భగవంతుడు ఎందుకు రాలేదు. లోపల ఆ ఎమోషన్ ఉందా లేదా? ఎమోషన్ లేకపోతే చాలా ఉంది, ఇంకా చాలా ప్రయాణం ఉంది. ఇంకా చాలా మంది ఇంకా ప్రయాణమే స్టార్ట్ చేయాల. చాలా మంది ఇంకా ప్రయాణమే స్టార్ట్ చేయాలి. సో ప్రయాణమే స్టార్ట్ చేయకపోతే కనీసం ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది, ప్రయాణం స్టార్ట్ చేసే అవకాశం మనకు దొరికింది. చేసుకుంటూ వెళ్తే ఈ జన్మ కాబట్టి 10 జన్మల తర్వాత 10 జన్మల తర్వాత ఎప్పుడో ఒకసారి మనకి భగవంతుడిని అట్లీస్ట్ ఆయన్ని కలుసుకోవాలి అని అట్లీస్ట్ ఆలోచన అయినా వస్తుంది. సో రామాంధ్రయ్య చెప్పగానే రామాంధ్రయ్యకి చెప్పారు, మన బాబు ఒకసారి ఆయన కలుసుకొని అయినా నువ్వు ఏదో ఒక విధంగా చెయ్యి, చూడు నన్ను, ఆ, నాకు పూరిలో నీ సాంగత్యం కల్పించాడు, నాకు నీతో దగ్గరగా ఉండే అవకాశం నాకు ఇప్పించాడు. ఎవరున్నారు ఎవరున్నారు ఇప్పుడు ఈ ప్రపంచంలో, నీ ఆజ్ఞ రాగా అంటూనే నన్ను నీ దగ్గరికి చేర్చాడు. మనకి ఇంత ఆనందాన్ని పంచాడు కదా ఆయన. మన ఇద్దరు చర్చించుకుంటున్నాం రోజు, మన ఇద్దరు చర్చించుకుంటున్నాం అంటే కొత్త మహారాజ్ యొక్క అనుగ్రహం, ఆయన ఎంత మీ మీద ప్రేమ లేకుండా చేశాడు. దయచేసి ఒకసారి నువ్వు చూడు, నేను ఒకసారి ఎట్టో ఒకటి కలుసుకో అన్నప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా రామాంధ్రయ్య మాట కూడా కాదనలేక, సరే అట్లయితే వాళ్ళ అబ్బాయిని పంపించమని చెప్పండి. ఎవరిని? వాళ్ళ అబ్బాయిని, ప్రతాపరుద్ర అబ్బాయిని. అప్పుడు రామాంధ్రయ్య పోయి, నాయన నీకు ఇంకా ఒక టైం పట్టేటట్టు ఉంది, ప్రస్తుతానికి మాత్రం మీ అబ్బాయిని రమ్మన్నాడు అని. అంటే శాస్త్రంలో ఏముంటుందంటే, అబ్బాయిని కౌగిలించుకుంటే తండ్రిని కౌగిలించుకున్నట్టే శాస్త్రంలో. సో అట్లా ఎప్పుడైతే తన కొడుకుని పంపించాడో, ఆ కొడుకు యొక్క కలరు కృష్ణుడు లాగున్నాడు. అతని కళ్ళు, అతని ముఖం వచ్చేస్తూ, అతను వేసుకున్న డ్రెస్ కూడా ఆ రోజు ఎల్లో కలర్, పీతాంబరం. ఒక్కసారి ఆ అబ్బాయిని చూడంగానే ఇతనిలో పారవశ్యం వచ్చేసింది. అంటే కృష్ణుని చూస్తున్నాడు ఆయన. ఆ పారవశ్యంలో కళ్ళ నుంచి నీళ్లు రోమాలని నిక్కబొడుచుకుంటున్నాయి. అతను అంటే చైతన్య మహాప్రభు అస్తవ్యస్తం అయిపోతున్నాడు అనమాట. అంటే అంటే దాని ఏమంటే అష్ట సాత్విక వికారాలు అంటారు ఇవి. అంటే భక్తిలో హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు భగవంతుడి గురించి తలుచుకోగానే, భగవంతుడి గురించి చూడంగానే అసలు ఆయన కృష్ణుడు చూడడంలే, కానీ కృష్ణుడు వేసుకునే కృష్ణుడు లాంటి కలరు వస్తు చూడంగానే ఆ ఎమోషన్ స్ట్రాంగ్ గా లోపల నుంచి అట్ట తన్నుకొని వస్తాయి అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఇది అబ్నార్మల్ కాదు, ఇది సహజ లక్షణం. ఇది మనందరికి కూడా వస్తాయి ఇవి. ఇది సహజ లక్షణం. బట్ ఇది హైయెస్ట్ లెవెల్లో ఇది. కానీ ఎప్పుడైతే ఈయన పోయి వాళ్ళ అబ్బాయిని కౌగిలించుకున్నాడో, వాళ్ళ అబ్బాయిలో మళ్ళీ ఈ వికారాలు స్టార్ట్ అయినాయి. ఆ, మొత్తం ఇంకా ఇంకా ఈ ప్రపంచం లేడు అసలు. బాహ్యాన్ని మొత్తం కట్ అయిపోయింది. మొత్తం అంతర్గతంగా పారవస్యంలో పూర్తిగా మునిగిపోయినారు ఆయన. సో కాబట్టి దాని నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది ఆయనకి. అది నుంచి బయటపడి చాలా టైం పట్టిన తర్వాత ఫైనల్ గా ఏం చెప్తాడంటే, "ఓకే, ఈ అబ్బాయిని మాత్రం రోజు పంపించమని చెప్పాను. ఈ అబ్బాయిని మాత్రం దయచేసి రోజు పంపించండి" అని చెప్పి, ఆ తర్వాత క్రమంగా రోజు వాళ్ళ అబ్బాయి రావడం, ఆ తర్వాత భక్తుడు అవుతాడు. ఓకే. సో రేపు నెక్స్ట్ వీక్ లో అప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేస్తూ మన ఏ టాపిక్ అనుకున్నాం ఈ రోజు మామూలుగా, గుండిచా మందిరం మార్జనం. సో ఆ దీనికి గుండిచా మందిర మార్జనానికి, తర్వాత దాంట్లో భాగంగా చైతన్య మహాప్రభు తన భక్తులతో ఉండేటువంటి ఆ డీలింగ్స్ ఏవైతే ఉంటాయో, ఒక మందిరాన్ని క్లీన్ చేసేది, అంటే ఒక సేవ చేసేది. ఆ సేవ చేసేది ఏ భావంతో చేయాలి,
దాంతో ఎంత మనం శ్రద్ధ వహించాలి, వచ్చిన అవకాశాన్ని ఎంత అదృష్టంగా మనం భావించాలి. ఓకేనా? సో వీటితో పాటు అల్టిమేట్ పదభద్ర మహారాజ్ ఎలా వచ్చి చైతన్య మహాప్రభు పర్సనల్ గా ఇస్తాడు నెక్స్ట్ అసోసియేషన్. ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఇచ్చుకుంటూ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి దాకా వచ్చాడు ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఆయన రావాలి. ఆయన రావడం, ఆయన ఏ విధంగా తాను కౌగులించుకుంటాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ లో చూస్తాం వచ్చేవారు. అయితే పాయింట్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పేశాడు కదా దామోదర్ పండిట్ ఏం చెప్పాడా. దామోదర్ పండిట్ ఏం చెప్పాడు, ఏదో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుగ్రహించేటట్టే ఉండవు, నువ్వు తాకేటట్టే ఉండవు నువ్వు అన్నాడు. అది ఖచ్చితంగా నిజం అవుతుంది తర్వాత. సో 100% అది నిజం అవుతుంది. సో మన భక్తి ఎవరి చేతుల్లో ఉంది? భక్తుల చేతుల్లో ఉంది. సో మన భక్తి భక్తుల చేతుల్లో ఉంది. సో ఆ ప్రిన్సిపల్ ని మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మనం ఈరోజు ప్రతాపరుద్ర మహర్షి లాంటి వాళ్ళు, శాస్త్రంలో వీళ్ళు కలవకూడదు అనుకున్న సన్యాసి కూడా కేవలం ఆయన యొక్క భక్తిలో ఉన్నటువంటి తన తీవ్రత, తన లోతుని చూసి ఇంకా భగవంతుడు కూడా నిస్సహాయుడు అయిపోతాడు. తప్పదు ఇంక నేను కలవాల్సిందే అనే స్థితికి వెళ్ళిపోతున్నాడు. దిస్ ఈస్ హౌ ఒక భక్తుడు కంట్రోల్ చేయగలడు భగవంతుడిని. అంతేగాని భగవంతుని మనం డబ్బులు ఇచ్చి కంట్రోల్ చేద్దామా, మన అధికారంతో కంట్రోల్ చేద్దామా, మన పేరు పిలిచిన సమస్యలు అయ్యింది. అవన్నీ ఆల్రెడీ ఆయనకు ఉన్నాయి ఫుల్ గా. షడైశ్వర్య పూర్ణుడు ఆయన. షడైశ్వర్యాలో అన్ని ఐశ్వర్యాలు పూర్ణంగా ఉన్నాయండి. ఇంకా మన దగ్గర నుంచి కావాల్సింది ఇంకా మిగతా అవేమి అసలు లెక్కలోకి కూడా రావు అవన్నీ. సో కాబట్టి మిగిలింది నెక్స్ట్ వీక్ చూస్తాం. జయ శ్రీ శ్రీ చైతన్య చరితామృతం కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. जय गौ प्रेमानंद.